Hello friends, welcome to LTX classes. So friends, let us start the discussion. Before that there was a small announcement. మన యొక్క ఫ్లాగ్షిప్ యూపీఎస్సీ ఇన్ఫినిటీ కోర్సు ఇప్పుడు మీకు లైవ్ ప్లస్ రికార్డెడ్ క్లాసెస్ అవైలబుల్ ఉంటాయి. సో దీంట్లో మనకి జిఎస్ ప్రిలిమ్స్ ప్లస్ మెయిన్స్ కవర్ అవుతుంది, ఎన్సీఆర్టీ ఫౌండేషన్, కరెంట్ అఫైర్స్, సీసాట్, ప్రిలిమ్స్ టెస్ట్ సిరీస్, మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ ఇవన్నీ కూడా కవర్ అవుతాయండి మనకి. సో దీని యొక్క ఫీ మనం ఛార్జ్ చేసేటువంటిది 60,000 రూపీస్. సో దీన్ని మీరు ఈఎంఐ 5,000 పర్ మంత్గా కూడా మీరు పే చేసుకోవచ్చు. ఇది మీకు లైఫ్ టైం వ్యాలిడిటీ తోటి వస్తుంది. ఇక్కడ స్క్రీన్ మీద కనిపించే నెంబర్కి మీరు కాల్ చేస్తే మీకు ఏ విధమైన డౌట్స్ ఉన్నా కూడా మీరు క్లారిఫై చేసుకోవచ్చు. అండ్ అలాగే మన యొక్క యాప్ ఎల్టీఎక్స్ క్లాసెస్ని సో మీరు డౌన్లోడ్ కూడా చేసుకోండి. ఎస్ ఫ్రెండ్స్, దట్స్ ఇట్. లెట్స్ స్టార్ట్ ద డిస్కషన్. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు 4th April డైలీ హిందూ న్యూస్ అనాలిసిస్. సో ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనము 4th April హిందూ న్యూస్ పేపర్లో పబ్లిష్ అయినటువంటి ఇంపార్టెంట్ ఆర్టికల్స్ని మనం డిస్కస్ చేద్దామండి. లెట్ us స్టార్ట్ ద డిస్కషన్. సో బిఫోర్ దట్ మనకి చాలా ఎడిషన్స్ ఉంటాయి. వాటిల్లో మనము ఢిల్లీ ఎడిషన్ ఆఫ్ ది హిందూ న్యూస్ పేపర్ నుంచి ఆర్టికల్స్ని మనం పిక్ చేసుకుని అయితే కనుక ఇక్కడ డిస్కస్ చేస్తున్నాము. సో టు బీ ఇన్ సింక్ విత్ దిస్ పర్టికులర్ వీడియో, ప్లీజ్ టు ఫాలో ద ఢిల్లీ ఎడిషన్. లెట్ us see the important articles. So first and foremost article, Lesotho is among those hardest hit by that of the Trump tariffs అని చెప్పేసి మనకైతే కనుక పబ్లిష్ అయిందండి. లెసోతో అనేది వన్ ఆఫ్ ద సదరన్ ఆఫ్రికన్ కంట్రీ. సో దీని గురించి మనం ఏంటంటే కనుక ఇంపార్టెంట్ పాయింట్స్ మనం మాట్లాడుకుంటాం ఇక్కడ. నెక్స్ట్ వన్, ఇండియా హోల్డ్స్ ద ఫైర్ యాజ్ ట్రంప్ స్లాప్స్ ద టారిఫ్స్. సో దిస్ వాజ్ రెసిప్రోకల్ టారిఫ్స్ దట్ ఆర్ అనౌన్స్డ్ బై దట్ ఆఫ్ డొనాల్డ్ ట్రంప్ గురించి మనం అయితే కనుక ఇక్కడ మాట్లాడుకోవడం జరుగుతుంది. ఇండియన్ సీ ఫుడ్ ఎక్స్పోర్టర్స్ గెట్ ద సింకింగ్ ఫీలింగ్. సో మనకి ఏ విధంగా మన యొక్క సీ ఫుడ్ ఎక్స్పోర్ట్స్ టు యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ఇంపాక్ట్ అవుతున్నాయి బికాస్ ఆఫ్ డ్యూ టు దిస్ టారిఫ్స్ అనేటువంటిది ఈ ఆర్టికల్లో మనం అయితే కనుక చూస్తాం. మేఘ్వాల్ మెయింటైన్స్ సైలెన్స్ ఆన్ బ్రింగింగ్ ద ఫ్రెష్ ఎన్జేఏసీ బిల్ అని చెప్పేసి మనకైతే కనుక నేషనల్ జ్యుడిషియల్ అపాయింట్మెంట్స్ కమిషన్ గురించి ఒక ఆర్టికల్ పబ్లిష్ అయింది. వి విల్ సీ దిస్. The next one, Supreme Court confirms complete ban on firecrackers in Delhi National Capital Region NCR. సో మనకి ఏంటంటే కనుక ఫైర్ క్రాకర్స్ గురించి మనకి ఏంటంటే రిలాక్సేషన్ గురించి అడిగితే కనుక నో, ఇట్ హ్యాస్ సెడ్ దట్ సో కంప్లీట్ బ్యాన్ అనేటువంటిది ఇంపోజ్ చేస్తున్నామని చెప్పేసి మనకు చెప్పబడడం జరిగింది. సుప్రీం కోర్ట్ ఫుల్ కోర్ట్ రిజాల్వ్స్ టు పబ్లిష్ ద అసెట్స్ ఆఫ్ ద జడ్జెస్. సో మొత్తం 33+1 జడ్జెస్ యొక్క అసెట్స్ అనేటువంటివి అంటే మొత్తం అన్నీ కూడా మనకి ఏంటి అని అంటే కనుక వాళ్ళ యొక్క వెబ్సైట్లో ప్లేస్ చేస్తామంటూ మనకి సుప్రీంకోర్టు అయితే కనుక డెసిషన్ తీసుకుంటోంది. దట్ వీ విల్ సీ హియర్. లోక్సభ పాసెస్ ద కోస్టల్ షిప్పింగ్ బిల్. దిస్ ఇస్ అనదర్ ఇంపార్టెంట్. పార్లమెంట్ నుంచి పాస్ అయినటువంటి బిల్స్లో కోస్టల్ షిప్పింగ్ బిల్ ఈజ్ వన్ సచ్ ఎగ్జాంపుల్ అండి. సో అంటే ఎగ్జిస్టింగ్ లాస్ అన్నిటిని కూడా కాన్సాలిడేట్ చేసి మనకి ఈ యొక్క కోస్టల్ షిప్పింగ్ని ఇంకా ప్రాపర్గా రెగ్యులేట్ చేయడం గురించి ఈ యొక్క బిల్ని తీసుకొని వచ్చారు, కోస్టల్ షిప్పింగ్ బిల్. సో దీస్ ఆర్ ద ఆర్టికల్స్ విచ్ వీ విల్ సీ ఇన్ ద టుడేస్ హిందూ న్యూస్ అనాలిసిస్. లెట్ us start the discussion. So the first and foremost article, Lesotho is among those which are hardest hit by that of the Trump tariffs. మీరు చూసినట్లయితే కనుక సో మనకి డొనాల్డ్ ట్రంప్ బ్రాట్ సంథింగ్ కాల్డ్ యాజ్ రెసిప్రోకల్ టారిఫ్స్ అనేటువంటి వాటిని మనకి అనౌన్స్ చేశారండి. రెసిప్రోకల్ టారిఫ్స్ అని చెప్పేసి. వాట్ ఆర్ రెసిప్రోకల్ టారిఫ్స్? రెసిప్రోకల్ టారిఫ్స్ ఆర్ బేసికల్లీ ద డ్యూటీ దట్ విల్ బి ఇంపోజ్డ్ అపాన్ ద యుఎస్ ఇంపోర్ట్స్. యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా యొక్క ఇంపోర్ట్స్ మీదన ఇతర దేశాలు మనకి ఏంటంటే ఎక్స్పోర్ట్ చేస్తారు కదా, వాటి మీద మనకి ఏంటంటే కనుక ట్యాక్సెస్ అనేటువంటిది విధించడం. ఈ ట్యాక్సెస్ అనేటువంటివి మనకి ఏంటంటే కనుక అరౌండ్ 12%, అరౌండ్ 10% నుంచి 49% వరకు ఆల్మోస్ట్ ఆల్ యుఎస్ ట్రేడింగ్ పార్ట్నర్స్ మీదన మన యొక్క ట్రంప్ అయితే కనుక ట్యాక్సెస్ ఇంపోజ్ చేశారు. ఇంపోజ్ చేస్తూ సో ఇట్స్ ఎ లిబరేషన్ డే ఫర్ ద అమెరికన్ ఎకానమీ అంటూ మనకి చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా తోటి సో మనకి ట్రేడింగ్ పార్ట్నర్స్ ఉంటారు కదా, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఇండియా ఈజ్ ఏ ట్రేడింగ్ పార్ట్నర్, చైనా ఈజ్ ఏ ట్రేడింగ్ పార్ట్నర్. ఈ దేశాలన్నిటిలో కూడా మెజారిటీ మనకి ఏంటంటే యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాకే ట్రేడ్ డెఫిసిట్ అనేది ఎక్కువ ఉంది. మిగతా దేశాలన్నీ కూడా ఏంటంటే ట్రేడ్ సర్ప్లస్ని ఎంజాయ్ చేస్తున్నాయి. అంటే ఏ విధంగా అంటే వాళ్ళ యొక్క గూడ్స్ అమెరికాలో ఎక్కువ సేల్ చేస్తున్నారు, కానీ అమెరికన్ గూడ్స్ వాళ్ళ కంట్రీలో మనకి ఏంటి అని అంటే కనుక అంత మార్కెట్ యాక్సెస్ అనేటువంటిది లేదు. అండ్ అట్ ద సేమ్
సేమ్ టైం టారిఫ్స్ అనేటువంటివి కూడా చాలా ఎక్కువగా ఇంపోజ్ చేస్తున్నారు ఇతర దేశాలు. అండ్ నో ఎక్సెప్షన్, ఇండియా ఈజ్ ఆల్సో నాట్ అన్ ఎక్సెప్షన్ అండి. మనం కూడా టారిఫ్స్ అనేటువంటివి ఇంపోజ్ చేస్తున్నాం. వీటన్ని రీజన్స్ వల్ల మనకి ఏంటంటే అమెరికాకి ట్రేడ్ డెఫిసిట్ అనేది విపరీతంగా పెరిగిపోయింది. ట్రేడ్ డెఫిసిట్ అయితే విపరీతంగా పెరిగిపోయింది. అండ్ అలాగే ఇతర దేశాల నుంచి వచ్చేటువంటి ప్రొడక్ట్స్ అన్నీ కూడా అమెరికాలో మనకి ఏంటి అని అంటే కనుక విపరీతంగా మనకు ఉన్నాయి. ఇవన్నీ అడ్రస్ చేయడం గురించి, అమెరికా యొక్క డొమెస్టిక్ ఇండస్ట్రీని ప్రొటెక్ట్ చేయడం గురించి, అండ్ అలాగే ఇతర దేశాలతో ఉన్నటువంటి ట్రేడ్ డెఫిసిట్ని మనకి ఏంటంటే తగ్గించడం గురించి నౌ ట్రంప్ స్టార్టెడ్ ఇంపోజింగ్ దిస్ రెసిప్రోకల్ టారిఫ్స్ అయితే కనుక ఇంపోజ్ చేశారు. సో ఈ రెసిప్రోకల్ టారిఫ్స్ మొత్తం చాలా కంట్రీస్ మీద, ఫర్ ఎగ్జాంపుల్ చైనా, ఇండియా, నెక్స్ట్ వచ్చేసి యూరోపియన్ యూనియన్, దెన్ వీ హ్యావ్ ద ఇజ్రాయిల్, ఈ దేశాలన్నిటి మీద కూడా మనకి టారిఫ్స్ అనేవి ఇంపోజ్ చేయబడడం జరిగిందండి. టారిఫ్స్ ఆర్ నథింగ్ బట్ ట్యాక్సెస్. మన గూడ్స్ వాళ్ళ దేశానికి పంపించినప్పుడు ఇంపోర్ట్స్ మీద విధించేటువంటి ట్యాక్సెస్ మనకి ఇవి విధిస్తున్నారనమాట. అయితే ఈ విధించడాలన్నిటిలో కల్లా ట్రంప్ అనౌన్స్ చేసిన వాటిలన్నిటిలో కల్లా అన్ని దేశాల కంటే హార్డెస్ట్ హిట్ ఇంపాక్ట్ ఎవరి మీద పడింది అంటే కనుక లెసోతో అనేటువంటి దేశం మీద ఇంపాక్ట్ పడిందండి. లెసోతో అనేది చాలా చిన్న కంట్రీ, మనకి సదరన్ పార్ట్ ఆఫ్ ఆఫ్రికాలో మనకు ఉంటుంది. సో ఈ సదరన్ పార్ట్ ఆఫ్ ఆఫ్రికా, ఈ కంట్రీ కూడా యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా తోటి ట్రేడ్ సర్ప్లస్ ఎంజాయ్ చేస్తోందండి. ఇట్ ఈస్ ఎంజాయింగ్ ద ట్రేడ్ సర్ప్లస్ విత్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. అందుకని దీని మీదన 50% ద హయ్యెస్ట్ రెసిప్రోకల్ టారిఫ్ అనేటువంటి దాన్ని మనకి లెసోతో మీద ఇంపోజ్ చేయబడడం జరిగింది. లెసోతో మనకి ఎక్కువగా ఈ యొక్క డైమండ్స్ని వీటిని ఎక్స్పోర్ట్ చేస్తూ ఉంటుంది యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాకి. అండ్ అట్ ద సేమ్ టైం మనకి ఏంటంటే కనుక టెక్స్టైల్స్, ఇది రాశారు చూడండి ఇక్కడ. ఇట్ హ్యాజ్ ఏ లార్జ్ ట్రేడ్ సర్ప్లస్ విత్ ద యునైటెడ్ స్టేట్స్ మోస్ట్లీ మేడప్ ఆఫ్ డైమండ్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ టెక్స్టైల్స్. ఫర్ ఎగ్జాంపుల్ లేవీస్ జీన్స్ ఎగ్జాంపుల్ మనకి ఏంటంటే కనుక ఇంక్లూడింగ్ ద లేవీస్ జీన్స్. దీని యొక్క ఎక్స్పోర్ట్స్ మనకి తీసుకుంటే అరౌండ్ $237 మిలియన్ ఉందండి 2024లో, విచ్ ఇస్ మోర్ దాన్ 10% ఆఫ్ దేర్ జీడిపి. వీళ్ళ యొక్క జీడిపి, టోటల్ జీడిపి తీసుకుంటే జస్ట్ అరౌండ్ $2 బిలియన్ అయితే కనుక మనకైతే ఉంటుంది. అండ్ మోర్ దాన్ 10% ఆఫ్ దేర్ జీడిపి వీళ్ళు ఏంటంటే అమెరికాకి ఎక్స్పోర్ట్ చేస్తున్నారు. అమెరికాతోటి ట్రేడ్ సర్ప్లస్ ఎంజాయ్ చేస్తుంది దేశం లెసోతో అనేటువంటిది. అండ్ టారిఫ్స్ అనేటువంటివి ఇంపోజ్ చేస్తున్నారు. అందుకని వీళ్ళ మీద హయ్యెస్ట్ ఎవర్ టారిఫ్స్ మనకి ఇంపోజ్ చేశారు, 50% టారిఫ్స్ అనేటువంటిది ఇంపోజ్ చేయబడడం జరిగింది. అందుకని డిఫరెంట్ ఎకానమిస్ట్స్ ఏమంటున్నారంటే కనుక లెసోతో మీద చాలా డిస్ప్రపోర్షనేట్ ఎఫెక్ట్ అయితే కనుక, ఇంపాక్ట్ అయితే కనుక పడుతుంది అంటూ మనకి చెప్పబడడం జరుగుతుంది. లెట్ us read some important points. Lesotho has been significantly impacted because of due to this 50% reciprocal tariff which is imposed by the US under the President Donald Trump. It is the highest ever tariff that is levied on any single country by the USA, thereby affecting the Lesotho's economy because of due to its trade reliance on America. అంటే మెజారిటీ ఆఫ్ ది ఎక్స్పోర్ట్స్ లెసోతో అమెరికాకి మనకైతే కనుక చేస్తుంది. అమెరికాకి పంపించే ఎక్స్పోర్ట్స్ మీద చాలా హెవీలీ డిపెండెంట్ అండి. వాళ్ళకి ఈ యొక్క టెక్స్టైల్స్, డైమండ్స్ ఇవి ఎక్స్పోర్ట్ చేస్తారు ఈ లెసోతో అనేటువంటి దేశం. వీళ్ళకి విపరీతమైనటువంటి ట్రేడ్ సర్ప్లస్ ఉంది అమెరికాతోటి. అందుకనే వీళ్ళ మీద హయ్యెస్ట్ ఎవర్ టారిఫ్ అయితే కనుక ఇంపోజ్ చేశారు. This 50% tariff is part of the broader US trade policies which is affecting the global trade. అయితే ఒక్క లెసోతో మీద ఇంపాక్ట్ చేశారు టారిఫ్స్, మొత్తం ఆల్మోస్ట్ అన్ని కంట్రీస్ మీద కూడా మనకు చేయబడడం జరిగింది. చైనా మీద, ఇజ్రాయిల్ మీద, వేటి మీద ఎలా ఇంపోజ్ చేశారు అనేది మనం నెక్స్ట్ ఆర్టికల్లో చూద్దామండి. దానికి సంబంధించి రెస్పాండింగ్ కంట్రీస్ ఏ విధంగా రెస్పాండ్ అవుతున్నాయి అనేటువంటిది. సో ఇక్కడ మాత్రం ఏంటంటే ఈ ఆర్టికల్లో హయ్యెస్ట్ ఎవర్ టారిఫ్ ఇంపోజ్ చేస్తున్నది లెసోతో మీద. లెసోతో యొక్క ఎకానమీ సివియర్గా ఇంపాక్ట్ అవుతుంది, లెసోతో ట్రేడ్ సర్ప్లస్ ఎంజాయ్ చేస్తోంది అంటూ మనకి లెసోతో గురించి మనకు చెప్తున్నారు. లెసోతో ఈజ్ హెవీలీ డిపెండెంట్ రిలయంట్ ఆన్ ఎక్స్పోర్ట్స్ టు ద USA విత్ టెక్స్టైల్స్, ఫర్ ఎగ్జాంపుల్ లేవీస్ జీన్స్ అండ్ డైమండ్స్ ఆర్ ద కీ సెక్టర్స్. సో US ఇంపోర్ట్స్ ఫ్రమ్ లెసోతో అరౌండ్ $237 మిలియన్ మనకి. ఓకేనా. లెసోతో హ్యాస్ ఎ లార్జ్ ట్రేడ్ సర్ప్లస్ విత్ USA బికాస్ ఆఫ్ డ్యూ టు ఇట్స్ టెక్స్టైల్ అండ్ యాజ్ వెల్ యాజ్ డైమండ్ ఎక్స్పోర్ట్స్. సో లెసోతోస్ ఎకానమీ ప్రొఫైల్ తీసుకుంటే లెసోతో అనేటువంటిది ఇట్స్ ఎ ల్యాండ్ లాక్డ్ కంట్రీ విత్ దేర్ జీడిపి అరౌండ్ $2 బిలియన్ అండి. $2 బిలియన్ మనకి.
ఇక లెసోతో గురించి మనం మాట్లాడుకుంటే మనకి ఇంపార్టెంట్ పాయింట్స్ ఏమేమి తెలియాలి. సో జస్ట్ లెట్ మీ షో యూ ద రిప్రజెంటేషనల్ ఇమేజ్. సదరన్ పార్ట్ ఆఫ్ ఆఫ్రికా మనం తీసుకుంటే కనుక దిస్ ఈస్ వాట్ ఈస్ లెసోతో. మనకి లెసోతో చుట్టుపక్కలంతా కూడా కంప్లీట్లీ మనకు ఉన్న దేశం సౌత్ ఆఫ్రికా అండి. సౌత్ ఆఫ్రికాలో కంప్లీట్ చుట్టుముట్టి ఉన్నటువంటిది ఈ లెసోతో అనేటువంటిది. ఇట్స్ ఎ ల్యాండ్ లాక్డ్, మనకి అదే రాసాను చూడండి. ఇట్ ఈస్ ఎన్క్లేవ్డ్ within the South Africa. It is the only independent country that lies entirely above the 1400 meters in elevation. అంటే geographical perspective with respect to Lesotho గురించి మనకు తెలియాల్సింది. See here you can see. So this is what is Lesotho అండ్ సౌత్ ఆఫ్రికా మొత్తం చుట్టూ మనకి ఏంటంటే కనుక సౌత్ ఆఫ్రికా మనకైతే కనుక ఉంది. అండ్ ద క్యాపిటల్ వచ్చేసి మసేరు ఈజ్ ద క్యాపిటల్. ప్లేసెస్ ఇన్ న్యూస్లో అడుగుతారండి, మసేరు ఎక్కడుంది అని చెప్పేసి మనకి అడిగే అవకాశాలు మనకైతే కనుక ఉన్నాయి. ఓకే. సో దెన్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఆరెంజ్ రివర్ ఇస్ ద మేజర్ రివర్ విచ్ ఇస్ వన్ ఆఫ్ ద ఆఫ్రికాస్ లాంగెస్ట్ రివర్స్. మనకి ఈ యొక్క లెసోతో హైలాండ్స్ నుంచి మనకైతే కనుక ఒరిజినేట్ అవుతుంది ఈ రివర్ వచ్చేసి. క్యాపిటల్ ఈజ్ మసేరు ఈజ్ ద క్యాపిటల్. అండ్ అనదర్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే కనుక మొన్న డిసెంబర్ 2024లో మనము లెసోతోకి అరౌండ్ 1000 మెట్రిక్ టన్స్ ఆఫ్ రైస్ని మనం పంపించడం జరిగింది. అంటే యాజ్ పార్ట్ ఆఫ్ ద హ్యూమానిటేరియన్ అసిస్టెన్స్. సో హ్యూమానిటేరియన్ అసిస్టెన్స్గా మనకి ఏంటంటే కనుక వాళ్ళకి సపోర్ట్ చేయడం గురించి మనము 1000 మెట్రిక్ టన్స్ ఆఫ్ రైస్ని లెసోతోకి మనం అయితే పంపించడం జరిగింది. ఏదైనా కంట్రీ మనకి ఏంటంటే కనుక ఏదైనా డిజాస్టర్ వల్ల ఎర్త్క్వేక్ వల్ల మనకి ఇంపాక్ట్ అయినప్పుడు ఇండియా ఆల్వేస్ స్టూడ్ యాజ్ ఏ ఫస్ట్ రెస్పాండర్ అండి. ఎక్కడో ఉన్న పసిఫిక్ ఐలాండ్స్ మనకి వనువాటు అని చెప్పేసి మనకి ఏంటి అంటే కంట్రీ ఉంది మనకి వనువాటు అని చెప్పేసి. ఈ వనువాటు కూడా మనం ఏంటంటే అరౌండ్ $5 lakh మనం ఏంటంటే కనుక ఎయిడ్గా మనం ప్రొవైడ్ చేసాం in order to rehabilitate that particular country. And similarly మన నైబరింగ్ కంట్రీ మయన్మార్ అండ్ యాజ్ వెల్ యాజ్ మనకి లడాక్ దగ్గర మనకి ఎర్త్క్వేక్ అది కూడా వచ్చినప్పుడు ఆపరేషన్ బ్రహ్మ అని చెప్పి లాంచ్ చేసి మనం కావాల్సినటువంటి రిక్వైర్డ్ హ్యూమానిటేరియన్ అసిస్టెన్స్ అది కూడా మనం ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇట్స్ నాట్ ఓన్లీ ఆపరేషన్ బ్రహ్మ, మనకి ఒక పక్కన మాల్దీవ్స్ ఇంపాక్ట్ అయినప్పుడు నెక్స్ట్ వచ్చేసి మనకి ఏంటంటే కనుక సిరియా అండ్ యాజ్ వెల్ యాజ్ టర్కీకి మీద ఎర్త్క్వేక్ వచ్చినప్పుడు అప్పుడు కూడా మనం ఏంటంటే కనుక we were the first responders always. సో క్లియర్. సో హియర్ మనకి ఏంటంటే అంటే లెసోతో గురించి మామూలుగా ఈ హైయెస్ట్ టారిఫ్స్ ఇంపోర్ట్ చేశారు అనేటువంటి దాంతోపాటు ఈ న్యూస్ ఐటమ్ కూడా మీకు తెలియాలన్నమాట. సో 3 months బ్యాక్ మనకైతే కనుక ఇది పబ్లిష్ అయింది. దిస్ కెన్ ఆల్సో బీ ఏ పొటెన్షియల్ క్వశ్చన్ మనకి. Yes. Discuss the impact of US tariff policies on very small economies like Lesotho and suggest some measures to mitigate such economic vulnerabilities is the potential mains question. Moving on to that of the next important one manaki, India holds the fire as the Trump slaps the tariffs. So గత 10-15 రోజుల నుంచి మనకైతే కనుక చెప్తున్నారండి ట్రంప్ రెసిప్రోకల్ టారిఫ్స్ అనేటువంటివి ఇంపోజ్ చేస్తాము ఏప్రిల్ 2 నుంచి, ఏప్రిల్ 2, 3 నుంచి రెసిప్రోకల్ టారిఫ్స్ అయితే కనుక ఇంపోజ్ చేస్తాము అని చెప్తూనే ఉన్నారు. నౌ ఫైనల్లీ దే హ్యావ్ ఇంపోజ్డ్ దిస్ రెసిప్రోకల్ టారిఫ్స్. ఈ యొక్క రేంజింగ్ అయితే అన్ని కంట్రీస్ మీద యూనిఫామ్గా ఇంపోజ్ చేయలేదు. డిపెండింగ్ అపాన్ ద ట్రేడ్ డెఫిసిట్ విత్ దట్ పర్టికులర్ కంట్రీ అరౌండ్ 10% to 49% టారిఫ్ అయితే కనుక మనకి ఇంపోజ్ చేస్తున్నారు. అండ్ మన కంట్రీ మీదన 27% టారిఫ్ అనేది ఇంపోజ్ చేయబడడం జరుగుతుంది. అంటే ఇండియాస్ ఎక్స్పోర్ట్స్ టు యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాకి మీద 27% టారిఫ్ అనేది ఇంపోజ్ చేయబడడం జరుగుతుంది. ఇక్కడ ఈ యొక్క గ్రాఫ్ మీరు చూసినట్లయితే మీకు క్లియర్గా తెలుస్తుంది. ఇజ్రాయిల్ వచ్చేసి మనకి అరౌండ్ 17%, మలేషియా 24%, ఇండియా ఇందాక అనుకున్నాం కదా 27%, సౌత్ కొరియా 26, జపాన్ 24, తాయివాన్ 32, వియత్నాం 46, యూరోపియన్ యూనియన్ 20 అండ్ యాజ్ వెల్ యాజ్ చైనా 34. ఇక్కడ మెక్సికో అండ్ యాజ్ వెల్ యాజ్ కెనడా వాళ్ళ మీద అయితే కనుక రెసిప్రోకల్ టారిఫ్స్ ఇంపోజ్ చేయలేదు, ఎందుకంటే ఆల్రెడీ వాళ్ళ మీద టారిఫ్స్ అనేటువంటివి ఇంపోజ్ చేయబడడం జరిగింది. అయితే వాళ్ళతోటి మెయిన్లీ ట్రేడ్ ఇష్యూ కన్నా కూడా ఇల్లీగల్ మైగ్రేషన్, డ్రగ్ ట్రాఫికింగ్ ఈ యొక్క ఇష్యూస్ని మనకి ఏంటంటే కనుక కంట్రోల్ చేయడం గురించి ఒక నెగోషియేటింగ్ టూల్గా మనకి ట్రంప్ అయితే టారిఫ్స్ని అయితే కనుక యూస్ చేశారు ఆ దేశాలతోటి. కానీ ఈ దేశాలు దట్ ఈస్ చైనా, యూరోపియన్ యూనియన్, వియత్నాం, ఇండియా, సౌత్ కొరియా
ఈ దేశాల విషయానికి వచ్చేసరికి ఏంటంటే కనుక సో దట్ ఈస్ బేస్ లైన్ 10% పెట్టారు. 10% నుంచి అరౌండ్ 49% వరకు కూడా మనకి టారిఫ్స్ అనేటువంటివి ఇంపోజ్ చేయబడడం జరిగింది. దీనికి రకరకాల కంట్రీస్ రకరకాలుగా మనకి ఏంటంటే రెస్పాండ్ అయ్యాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇండియా తీసుకుంటే కనుక వీఆర్ లుకింగ్ ఇన్ టు దిస్ మ్యాటర్, ఇంప్లికేషన్స్ ఏంటి, వేటి మీద ఇంపాక్ట్ ఎలా పడుతుంది అంటూ మేము స్టేక్ హోల్డర్స్ అందరితోటి మేము ఏంటి అంటే కనుక కన్సల్ట్ చేస్తున్నాము. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్పోర్టర్స్ తోటి మాట్లాడుతున్నాము, నెక్స్ట్ వచ్చేసి ఇండస్ట్రీ పీపుల్ తోటి మాట్లాడుతున్నాము, ఏ విధమైనటువంటి ఇంప్లికేషన్స్ ఉంటాయి అంటూ మనకి చెప్పడం జరుగుతూ. అండ్ అలాగే యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా తోటి ఆల్రెడీ మేము బైలాటరల్ ట్రేడ్ అగ్రిమెంట్ అయితే కనుక చేసుకుంటున్నాము, వేర్ ద టార్గెట్ ఈస్ అరౌండ్ $500 బిలియన్ బై 2030 అంటూ మనకి చెప్పడం జరుగుతుంది. జపాన్ వాళ్ళు వచ్చేసి ఏంటంటే ఇట్ ఈస్ ఎక్స్ట్రీమ్లీ రిగ్రెటబుల్ అంటూ మనకి ఏంటి అని అంటే కనుక జపాన్ యొక్క ట్రేడ్ మినిస్టర్ మనకి చెప్తున్నారు. అండ్ అలాగే ద అదర్ కంట్రీస్ లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మనకి యూరోపియన్ యూనియన్ వాళ్ళు అండ్ చైనా వాళ్ళు మేము కౌంటర్ టారిఫ్స్ మేమైతే కనుక ఇంపోజ్ చేస్తాం మీ అమెరికన్ గూడ్స్ మీద మళ్ళీ ఒక ట్రేడ్ వార్ అనేటువంటిది మనకైతే నడుస్తుందండి. ఎస్, సో హియర్ యూ షుడ్ అండర్స్టాండ్ వాట్ యూ షుడ్ అండర్స్టాండ్ ఈస్ బేసికల్లీ ఇప్పుడు మనకి ఏంటి అని అంటే కనుక ఎకానమీస్ అనేటువంటివి ట్రేడ్ అనేటువంటిది ఇంపాక్ట్ అయ్యే విధంగా ఇప్పుడు అమెరికా ఎందుకు ఇవన్నీ చేస్తోంది, అమెరికా ఎందుకు చేస్తోంది అంటే రెండు ఇంపార్టెంట్ థింగ్స్. ఫస్ట్ వన్ వాళ్ళ యొక్క డొమెస్టిక్ ఇండస్ట్రీని కాపాడుకోవడానికి, అమెరికా యొక్క డొమెస్టిక్ ఇండస్ట్రీని కాపాడుకోవడానికి మొదటి ఇంపార్టెంట్ థింగ్. రెండోది ఏంటంటే కనుక అమెరికా చాలా దేశాలతోటి ట్రేడ్ డెఫిసిట్ ఉంది మనకి, ఫర్ ఎగ్జాంపుల్ ఇండియాతోటి. సో హ్యూజ్ ట్రేడ్ డెఫిసిట్ ఉంది. ఇలాంటి ట్రేడ్ డెఫిసిట్ని ఈ ట్రేడ్ డెఫిసిట్ని మనకి ఏంటి అని అంటే కనుక బ్రిడ్జ్ చేయడం గురించి ఈ టారిఫ్స్ అయితే కనుక ఇంపోజ్ చేస్తున్నాము అండ్ టు రైజ్ మోర్ రెవెన్యూ అంటూ మనకి చెప్తున్నారండి. సో ఈవెన్ ట్రంప్ హ్యాస్ స్టార్టెడ్ కోటింగ్స్ ఇట్ యాజ్ ఎ లిబరేషన్ డేగా మనకైతే కనుక కోట్ చేస్తున్నారు. చూడండి, దిస్ ఈజ్ ఏ లిబరేషన్ డే, ఏ లాంగ్ అవైటెడ్ మూమెంట్. 2nd April 2025 will forever be remembered as the day American industry was reborn. అంటే బేసికల్లీ అమెరికన్ ఇండస్ట్రీస్ని కాపాడడం గురించి, అమెరికా వేరే దేశాలతో ఉన్నటువంటి ట్రేడ్ డెఫిసిట్ని తగ్గించడం గురించి ఈ యొక్క టారిఫ్స్ రేంజింగ్ ఫ్రమ్ 10% to 49% మనకి టారిఫ్స్ ఇంపోజ్ చేస్తున్నారు. మన యొక్క ఇండియా మీదన మనం డిస్పైట్ ఈ బైలేటరల్ ట్రేడ్ అగ్రిమెంట్ చేసుకుంటున్నా కూడా మన మీద కూడా 27% టారిఫ్ అయితే కనుక మనకి ఇంపోజ్ చేయబడడం జరిగింది. సో లెట్ us read some important points associated with this. ద యుఎస్ గవర్నమెంట్ ఇప్పుడు ఈ విధంగా టారిఫ్స్ ఇంపోజ్ చేయడం వల్ల ప్రాబ్లం ఏంటి, టారిఫ్స్ ఇంపోజ్ చేయడం వల్ల ప్రాబ్లం ఏంటంటే ఇప్పుడు ఏ దేశాలు అయితే యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాకి మనకైతే కనుక ఇంపోజ్ చేస్తుంటాయో గూడ్స్, వాళ్ళ యొక్క గూడ్స్ మీద టారిఫ్స్ ఇంపోజ్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇండియా యొక్క గూడ్స్ మీద 27% టారిఫ్స్ అనేటువంటివి ఇంపోజ్ చేయడం జరుగుతుంది. ఎప్పుడైతే 27% టారిఫ్స్ ఇంపోజ్ చేస్తామో యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలో మన యొక్క గూడ్స్ అనేటువంటివి లెస్ కాంపిటేటివ్ అయిపోతాయి, అంటే లేదా ఇట్ విల్ బికమ్ మోర్ ఎక్స్పెన్సివ్ అవుతాయి ఇలాంటి టారిఫ్స్ ఇంపోజ్ చేసినప్పుడు. అంతే కదా, వాటి యొక్క ప్రైస్ అనేటువంటిది పెరుగుతుంది కదా, సో మోర్ ఎక్స్పెన్సివ్ అవుతాయి. మోర్ ఎక్స్పెన్సివ్ అయినప్పుడు ఏమవుతుంది, సో మన వస్తువులు కొనుక్కోవడానికి అక్కడ జనాలు ఇష్టపడకపోతే మన యొక్క మార్కెట్ అనేటువంటిది తగ్గిపోతుంది, మన యొక్క ఎక్స్పోర్ట్ పొటెన్షియల్ అనేటువంటిది తగ్గిపోతుంది. సో దట్స్ ఏ లాస్ టు ఆర్ కంట్రీ అనమాట. ఆ విధంగా బికాస్ ఎందుకంటే ఇండియాలో మెజారిటీ మనకి ఎంఎస్ఎంఈ ఎక్స్పోర్ట్సే మనకి ఎక్కువ ఉంటాయి, స్మాల్ ప్లేయర్సే ఎక్కువ ఉంటారు బిగ్ ప్లేయర్స్ కన్నా కూడాను. సో ఎంఎస్ఎంఈ ఎక్స్పోర్ట్స్ మరి ఎప్పుడైతే ఇంపాక్ట్ అవుతాయో సో వాళ్ళ యొక్క ఇది కూడా మనకి ఏంటి అంటే ఫైనాన్షియల్స్ అనేటువంటివి కూడా మనకి ఇంపాక్ట్ అవుతాయి. సో లెట్ us read some important points. The USCS government under President Donald Trump has imposed something called reciprocal tariffs. ట్రంప్ ఏమంటున్నారంటే రెసిప్రోకల్ టారిఫ్స్ అంటే అర్థం ఏంటి, ఇప్పుడు మా మీదన అంటే అమెరికన్ గూడ్స్ మీ దేశాలకు వచ్చినప్పుడు మీరు ఛార్జ్ చేస్తున్నారు, టారిఫ్స్ వేస్తున్నారు. ఎంతలా వేస్తున్నారంటే విపరీతంగా వేసేస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇండియా తీసుకుంటే ఇండియా ప్రపంచంలోనే ద బిగ్గెస్ట్ టారిఫ్ అబ్యూజర్, అన్ని టారిఫ్స్ వేస్తుంది. సో మరి మేము కానీ ఆన్ రిటర్న్ మనం ఏంటంటే కనుక ఇండియన్ గూడ్స్ అమెరికాకు వచ్చినప్పుడు వాటి మీద ఎటువంటి టారిఫ్స్ ఉండవు, ఒకవేళ ఉన్నా చాలా తక్కువ టారిఫ్స్ మాత్రమే ఉంటాయి అంటూ మనం ట్రంప్ అయితే కనుక చెప్పడం జరుగుతుందండి. సో ఇన్ ఆర్డర్ టు కౌంటర్ దిస్
మేమేంటంటే కనుక మా మీద ఎంతెంత అయితే టారిఫ్లు విధించారో మీ సిమిలర్ గూడ్స్ ఇక్కడికి ఇంపోర్ట్ అయినప్పుడు వాటి మీద కూడా మేమేంటంటే కనుక అంతే అలాంటి సిమిలర్ టారిఫ్స్ ఇంపోజ్ చేస్తాము అంటూ మనకైతే కనుక అనౌన్స్ చేస్తూనే 27% టారిఫ్ మన మీద ఇంపోజ్ చేయబడడం జరిగిందండి. లైక్ రేంజింగ్ ఫ్రమ్ 10% to 49% on imports from the multiple countries, including a 27% tariff on that of India's exports. So India's exports మీదన మనకి ఏంటంటే కనుక ఇప్పుడు 27% టారిఫ్ అనేటువంటిది ఇంపోజ్ చేయబడడం జరిగింది. ఇట్ ఈస్ ఎక్స్పెక్టెడ్ టు ఇంపాక్ట్ ద ఇండియాస్ ట్రేడ్ రిలేషన్స్ విత్ USA and as well as the global markets as well. See, this was a representational image of the reciprocal tariffs that USA is planning on different countries. ఇక్కడ మీరు క్లియర్గా చూస్తే చైనా, యూరోపియన్ యూనియన్, నెక్స్ట్ వచ్చేసి మనకి వియత్నాం, దెన్ హియర్ వీ హ్యావ్ ఇండియా. ఈ దేశాల మీదనైతే కనుక ఇంపోజ్ చేసేటువంటి టారిఫ్స్ ఇది మనకైతే చూపిస్తున్నారండి. ఇండియా వాజ్ హిట్ with a 27% tariff despite ongoing trade negotiations అంటున్నారు. అంటే ఏంటి అర్థం ఏంటంటే ఇండియా అండ్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా మధ్యన సంథింగ్ కాల్డ్ యాజ్ BTA, బైలాటరల్ ట్రేడ్ అగ్రిమెంట్ అంటాం. బైలాటరల్ ట్రేడ్ అగ్రిమెంట్. ఈ BTA నెగోషియేషన్స్ అనేటువంటివి మనకి జరుగుతున్నాయి. BTA నెగోషియేషన్స్ అండర్లో ఇండియా అండ్ యాజ్ వెల్ యాజ్ USA మ్యూచువల్లీ బెనిఫిషియల్ మల్టీ సెక్టార్ ట్రేడ్ ప్యాక్ట్, ట్రేడ్ డీల్ అయితే మనకి చేసుకుంటున్నారు. మల్టీ సెక్టార్ డీల్, మ్యూచువల్లీ బెనిఫిషియల్ మల్టీ సెక్టార్ డీల్ అయితే మనకి చేసుకోవడం జరుగుతుంది. ఇక్కడ అంటే రెండు దేశాలు కూడా మ్యూచువల్లీ బెనిఫిషియల్ అయినటువంటి వాటి మీద టారిఫ్స్ అనేటువంటివి తగ్గించాలి. అండ్ అల్టిమేట్లీ $500 billion బై ద ఇయర్ 2030 ఈస్ ద టార్గెట్. $500 billion బై ద ఇయర్ 2030 ఈజ్ ద టార్గెట్ అండి. అంటే ఇప్పుడు గవర్నమెంట్ ఏమంటుందంటే డిస్పైట్ దీస్ నెగోషియేషన్స్, ఈ నెగోషియేషన్స్ జరుగుతూ ఉన్నా కూడా ఒక పక్కన ట్రంప్ మన మీద 27% టారిఫ్స్ ఇంపోజ్ చేశారు. ఏమవుతుంది ప్రాక్టికల్గా ప్రాబ్లం ఏంటి? మన యొక్క ఎక్స్పోర్టర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ యొక్క మార్కెట్స్ అనేటువంటివి దెబ్బతింటాయి. ఎందుకనంటే ఫర్ ఎగ్జాంపుల్ సీ ఫుడ్ ఎక్స్పోర్ట్స్ తీసుకున్నాం అనుకోండి. సీ ఫుడ్ ఎక్స్పోర్ట్స్ మన మీదన 27% టారిఫ్ ఇంపోజ్ చేశారు. ఆన్ ద అదర్ హ్యాండ్ ఈక్వెడార్ మీదన 10% టారిఫే ఇంపోజ్ చేశారు. సో దాని మూలన ఏమవుతాయి, మన యొక్క సీ ఫుడ్ ఎక్స్పోర్ట్స్ అనేటువంటివి ఈక్వెడార్ కన్నా కూడా ఇట్ విల్ బికమ్ మోర్ ఎక్స్పెన్సివ్. సో ఎప్పుడైతే మోర్ ఎక్స్పెన్సివ్ అవుతాయో అక్కడ ఉండేటువంటి పీపుల్ ఈక్వెడార్ రిలేటెడ్ ప్రొడక్ట్స్ని కొనుక్కోవడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. క్లియర్ అండి, దట్ ఈస్ వాట్. సో దేర్ బై మన యొక్క డొమెస్టిక్ సీ ఫుడ్ ఇండస్ట్రీ, మన యొక్క సీ ఫుడ్ ఎక్స్పోర్ట్స్ అనేటువంటివి మనకి ఏంటంటే కనుక సో దెబ్బతినే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. Tariffs are ranging from the 10% to 49%, with the China facing the highest at 46% మనకైతే కనుక చైనా మీద ఇంపోజ్ చేయబడడం జరిగింది. ప్రెసిడెంట్ ట్రంప్ జస్టిఫైడ్ దిస్ మూవ్ బై యూజింగ్ ద ఇంటర్నేషనల్ ఎమర్జెన్సీ ఎకనామిక్ పవర్స్ యాక్ట్ ఆఫ్ 1977, citing the need to curb the trade deficits. So there was one important legislation అండి, సంథింగ్ కాల్డ్ యాజ్ ఇంటర్నేషనల్ ఎమర్జెన్సీ ఎకనామిక్ పవర్స్ యాక్ట్ అని చెప్పేసి ఉంటుంది. ఆ యాక్ట్ ప్రకారంగా ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఈజ్ ఆథరైజ్డ్ దేని గురించి, ఇన్ ఆర్డర్ టు కర్బ్ దిస్ ట్రేడ్ డెఫిషిట్స్, వేరే దేశాలతో ఉన్నటువంటి ట్రేడ్ డెఫిషిట్స్ని కర్బ్ చేయడం గురించి, అంటే తగ్గించడం గురించి ఈ యొక్క మనకి ఏంటంటే కనుక ఇలా టారిఫ్స్ అనేటువంటిది ఇంపోజ్ చేయొచ్చు. A 10% baseline tariff will be applicable to all trading partners starting from that of the April 5th. India's response ఏంటండి, మనం ఏమంటున్నాము, India's Commerce Ministry stated that it is examining the implications of tariffs and engaging with all the stakeholders. ఇండస్ట్రీ తోటి, ఎక్స్పోర్టర్స్ తోటి మేమైతే కనుక మాట్లాడుతున్నాము, కన్సల్ట్ చేస్తున్నాము అంటూ మనం చెప్పడం జరుగుతుంది. వీఆర్ అసెసింగ్ ద న్యూ ఆపర్చునిటీస్ యాజ్ వెల్ దట్ మే అరైజ్ డ్యూ టు దిస్ డెవలప్మెంట్. The government remains its commitment to its comprehensive global strategic partnership with USA and bilateral trade agreement talks. ఇందాక మనం అనుకున్నాం కదా, ఆల్రెడీ ఇండియా అండ్ USA మధ్యన బైలాటరల్ ట్రేడ్ అగ్రిమెంట్ నెగోషియేషన్స్ అయితే కనుక జరుగుతున్నాయని చెప్పేసి, సో జరుగుతూనే ఉన్నా కూడా మన మీద 27% టారిఫ్ అనేది ఇంపోజ్ చేయబడటం జరిగిందండి.
ఇంకా చైనా, యూరోపియన్ యూనియన్, కెనడా వీళ్ళందరూ ఏంటంటే యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాకి వార్నింగ్ ఇస్తున్నారు. ఏమని? మేము కౌంటర్ మెజర్స్ ఇంపోజ్ చేస్తాము, కౌంటర్ టారిఫ్స్ ఇంపోజ్ చేస్తాము అంటూ మనకు చెప్తున్నారు. జపాను, సౌత్ కొరియా వాళ్ళు దిస్ ఈస్ ఎక్స్ట్రీమ్లీ రిగ్రెటబుల్ అని చెప్పేసి మనకి చెప్పడం జరుగుతుందండి. కెనడా అండ్ మెక్సికో వర్ ఎగ్జెంప్టెడ్ బికాస్ ఆఫ్ ఫ్రమ్ ద హయ్యర్ టారిఫ్స్ డ్యూ టు ద ఎగ్జిస్టింగ్ బార్డర్ సెక్యూరిటీ రిలేటెడ్ అగ్రిమెంట్స్. Examine the implications of United States of America's reciprocal tariffs on India's trade relations. What measures should India take to mitigate this impact? సో ఈ యొక్క ఇంపాక్ట్ని మిటిగేట్ చేయడం గురించి ఇండియా ఏం చెయ్యాలి? సో ఏం చేస్తే మనకి ఏంటి అని అంటే, నౌ ఇట్ హ్యాస్ టు టాక్ విత్ దట్ ఆఫ్ ద నెగోషియేట్ విత్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. సో సేయింగ్ దట్ మనకి ఇప్పుడు ఏంటంటే, ఇప్పుడు అమెరికాని కూల్ డౌన్ చేయాలంటే ఏం చేయాలి? అమెరికన్ గూడ్స్ మన కంట్రీలో ఎక్కువ మనం పర్చేస్ చేయాలి. సో తద్వారా మనకి ఏమవుతుంది? అమెరికా యొక్క ట్రేడ్ డెఫిసిట్ అనేటువంటిది కంట్రోల్ అవుతుంది. సో ట్రేడ్ డెఫిసిట్ అమెరికాది కంట్రోల్ అవుతుంది, కానీ ఎప్పుడైతే మన యొక్క మార్కెట్స్ మనం ఎక్కువ యాక్సెస్ ఇస్తామో, సో దాని వలన ప్రాబ్లం ఏంటంటే మన యొక్క డొమెస్టిక్ ఇండస్ట్రీస్ దెబ్బతింటాయి. ఇప్పుడు అమెరికా వాళ్ళు ఏదైతే మా డొమెస్టిక్ ఇండస్ట్రీస్ దెబ్బతింటున్నాయి అందుకే నేను ఇంత టారిఫ్స్ విధిస్తున్నాను అంటారు, రేపు మన పరిస్థితి ఉంటుందన్నమాట. ఇప్పుడు ఈ యొక్క అగ్రికల్చర్కి సంబంధించి కానీ, లేదా డైరింగ్ సెక్టర్కి సంబంధించి కానీ మన డొమెస్టిక్ ఇండస్ట్రీస్ అనేటువంటివి దెబ్బతింటాయి. ఎప్పుడు? అమెరికా యొక్క గూడ్స్ అనేటువంటివి మన మార్కెట్స్లో ఫ్లడ్ అని అయితే కనుక. సో హియర్ ద గవర్నమెంట్ హ్యావ్ టు బ్యాలెన్స్ టూ థింగ్స్. నెంబర్ 1, అమెరికాతో ఉండేటువంటి ట్రేడ్ డెఫిసిట్ని బ్రిడ్జ్ చేస్తూ, సో దట్ అమెరికా విల్ బి కూల్ డౌన్. అండ్ ద సెకండ్ వన్, మన డొమెస్టిక్ ఇండస్ట్రీ ఎక్కువగా ఇంపాక్ట్ అవ్వకుండా మనం చూసుకునే విధంగా మనము స్టెప్స్ అనేటువంటివి తీసుకోవాలండి. క్లియర్? సో దిస్ ఈజ్ వాట్ ఈస్ ద సెకండ్ ఇంపార్టెంట్ ఆర్టికల్. సో టేక్ అవే పాయింట్స్ ఏంటి? అమెరికా వాడు ఇతర దేశాలకి ఇప్పుడు ట్రేడ్ అనేటువంటిది జరుగుతూ ఉంటుంది కదా, మనం వాళ్ళకి అమ్ముతుంటాం, వాళ్ళు మనకు అమ్ముతూ ఉంటారు. ప్రాబ్లం ఏమైంది? ఇప్పుడు అమెరికా ఇన్ని టారిఫ్లు తీసుకురావాల్సిన పరిస్థితి ఏంటి? ఎందుకు వచ్చింది అంటే కనుక, అమెరికాకి ఇతర దేశాలు ఎక్కువ అమ్ముతున్నాయి, అమెరికా వేరే దేశాలకు అమ్మే కన్నా కూడాను. దాని మూలన అమెరికా వాడికి అది ట్రేడ్ డెఫిసిట్ అయిపోతుంది. సో ఆ మిగతా దేశాలన్నీ కూడా లైక్ ఇండియా, లెసోతో, ఈ దేశాలన్నీ కూడా మనకి ట్రేడ్ సర్ప్లస్ని ఎంజాయ్ చేస్తున్నాయి. సో దాన్ని బట్టి గవర్నమెంట్ అమెరికన్ ఇది మనకి ఏం చేయాలనుకుంది? ఈ యొక్క టారిఫ్స్ అవి కూడా ఇంపోజ్ చేసి ట్రేడ్ డెఫిసిట్ని బ్రిడ్జ్ చేసి వాళ్ళ యొక్క డొమెస్టిక్ ఇండస్ట్రీని కాపాడాలనుకుంటుంది. అందుకనే ఈ విధమైన టారిఫ్స్ అన్ని లైక్ 10% to 49% డిఫరెంట్ టారిఫ్స్ అనేటువంటిది మనకి ఇంపోజ్ చేస్తున్నారండి. దిస్ ఈజ్ వాట్ ఈస్ ద సెకండ్ ఇంపార్టెంట్ ఆర్టికల్. ఫస్ట్ వన్, ఎక్స్క్లూజివ్లీ వి ఫోకస్డ్ ఆన్ లెసోతో యాజ్ సచ్ కంట్రీ. లెసోతో మీదన హయ్యెస్ట్ ఇంపాక్ట్ అనేటువంటిది పడుతోంది, ఎందుకంటే లెసోతో యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా తోటి ట్రేడ్ సర్ప్లస్లో ఉంది అంటూ మనం లెసోతో గురించి మాట్లాడాము. సెకండ్ ఆర్టికల్ వచ్చేసి ఇన్ జనరల్, అంటే మిగతా దేశాలన్నీ కూడా లైక్ ఇజ్రాయెల్ కానివ్వండి, లేకపోతే జపాన్ కానివ్వండి, సౌత్ కొరియా, ఇండియా, చైనా, యూరోపియన్ యూనియన్, ఈ దేశాలన్నీ కూడా అన్నమాట మనకి. సో దిస్ వాజ్ ద సెకండ్ ఆర్టికల్. మూవింగ్ టు దట్ ఆఫ్ ద థర్డ్ వన్, ఇండియాస్ సీ ఫుడ్ ఎక్స్పోర్టర్స్ గెట్ ద సింకింగ్ ఫీలింగ్, మునిగిపోతున్నటువంటి ఫీలింగ్ వస్తుంది అని చెప్పేసి మనకి ఏంటంటే కనుక ఇప్పుడు ఎక్స్క్లూజివ్లీ ఈ ఆర్టికల్ దేనికి సంబంధించిందంటే ఇది కూడా టారిఫ్స్ గురించే, కానీ సీ ఫుడ్ ఎక్స్పోర్టర్స్ మీదన పడుతున్నటువంటి ఇంపాక్ట్ గురించి ఈ ఆర్టికల్. ఎందుకంటే మనము సీ ఫుడ్ ఎక్స్పోర్ట్స్ అనేటువంటివి చాలా ఎక్కువ చేస్తామండి యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాకి. అరౌండ్ ఎంత అంటే 35% ఆఫ్ ద యుఎస్ మార్కెట్ మనమే సప్లై చేస్తుంటాం వాళ్ళకి కావాల్సినటువంటి సీ ఫుడ్ అంతా కూడాను. మన తర్వాత నెక్స్ట్ పొజిషన్లో మనకైతే కనుక ఈక్వడార్ అయితే కనుక ఉంది. ఇక్కడ మన బాధ ఏంటంటే మన మీదన 27% టారిఫ్ ఇంపోజ్ చేస్తే మన నెక్స్ట్ క్లోజ్ కంపిటీటర్ ఈక్వడార్ మీదన 10% టారిఫే ఇంపోజ్ చేశారు. సో దాని మూలన ఏమవుతుంది? ఈ 17% డిఫరెన్స్ కదా బిట్వీన్ దీస్ టూ కంట్రీస్. విత్ దిస్ 17% ఏమవుతుంది? ఈక్వడార్ ప్రొడక్ట్స్ విల్ బికమ్ మోర్ కంపిటేటివ్ అండ్ రాదర్ దాన్ దట్ ఆఫ్ ద ఇండియన్ ప్రొడక్ట్స్. మన యొక్క ఇండియన్ సీ ఫుడ్ ఎక్స్పోర్ట్స్ కన్నా కూడా ఈక్వడార్ యొక్క ఎక్స్పోర్ట్స్ అనేటువంటివి మోర్ కంపిటేటివ్గా ఉంటాయి, మోర్ అఫోర్డబుల్గా ఉంటాయి. ఎందుకని? మన మీద ఎక్కువ టారిఫ్స్ అనేటువంటిది ఇంపించడం జరుగుతుంది కాబట్టి. సో దాని మూలన మన యొక్క సీ ఫుడ్ ఎక్స్పోర్ట్స్ అనేటువంటివి దెబ్బతింటాయి అంటూ మనకి ఎక్స్పర్ట్స్ అయితే చెప్పడం జరుగుతుందండి.
క్లియర్? దీనికి సంబంధించి ఏం తెలియాలి? The USA's government has imposed a 27% tariff on a range of Indian exports, particularly impacting the India's seafood exports. Because ఎందుకంటే అరౌండ్ $7.38 billion in 2023-24 మనం ఏంటి అని అంటే కనుక ఎక్స్పోర్ట్ చేయడం జరిగిందండి. ఇండియా ఈజ్ ద లార్జెస్ట్ సీ ఫుడ్ ఎక్స్పోర్టర్ టు ద యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. యుఎస్ఏకి వాళ్ళకి మనం ఏంటంటే సీ ఫుడ్ ఎక్స్పోర్ట్స్ చేసేటువంటి అతిపెద్ద దేశాల్లో మనదే అనమాట మొదటిది. So India is the largest seafood exporter to USA. Now this is the sector which will be impacted most. It will face the major economic challenges because of due to this tariff. Yes. So this was a representational image manaki. India holds a 35% share in the USA's seafood market, making it the largest supplier. మిగతా దేశాలందరితో కంపేర్ చేసుకుంటే కనుక ఇండియాకి మాత్రం వీఆర్ ఏ వెరీ బిగ్ సీ ఫుడ్ ఎక్స్పోర్టర్ అండి. సీ ఫుడ్ పంపిస్తుంటాం అనమాట, మనం అమెరికాకి ఎక్స్పోర్ట్ చేస్తుంటాం. ఎంత పర్సంటేజ్ షేర్ ఉందో మనకి యూఎస్ఏఎస్ మార్కెట్లో అంటే 35% ఆఫ్ ద షేర్ ఈజ్ దేర్ ఇన్ ద యూఎస్ సీ ఫుడ్ మార్కెట్. మన తర్వాత ఎవరున్నారు? ఈక్వెడార్ ఉన్నారు. ఇప్పుడు ఈ 27% టారిఫ్ ఈజ్ ఎ షార్ప్ ఇంక్రీజ్ యాజ్ సీ ఫుడ్ ఎక్స్పోర్ట్స్ ఫ్రమ్ ఈక్వెడార్ విచ్ ఇస్ ఇండియాస్ క్లోజ్ కాంపిటీటర్ ఫేస్ ఓన్లీ ఎ 10% టారిఫ్. సో ఇంపోజ్ చేస్తే అందరి మీద ఒకటే టారిఫ్స్ ఇంపోజ్ చేస్తే కనుక దట్ విల్ బీ ఓకే అగైన్. మనకి ఏంటంటే కనుక అప్పుడు అందరు గూడ్స్ సిమిలర్గానే ఉంటాయి. కానీ ఇలా డిఫరెన్షియల్గా ఇంపోజ్ చేయటం వల్ల ఒక దేశం యొక్క ప్రొడక్ట్స్ మోర్ కంపిటేటివ్గా ఉంటాయి. సో అండ్ హయ్యర్ టారిఫ్స్ ఇంపోజ్ చేసినటువంటి కంట్రీస్ యొక్క గూడ్స్ అనేటువంటివి తక్కువ కంపిటేటివ్గా ఉంటాయి. ఇప్పుడు ఇండియా బాధ ఏంటి? మా తర్వాత ఉన్న క్లోజ్ కాంపిటీటర్ మీద 17% టారిఫ్ ఇంపోజ్ చేశారు, మా మీద 27% టారిఫ్ ఇంపోజ్ చేశారు. సారీ ఈక్వెడార్ మీద 10% అండి, ఈక్వెడార్ మీద 10% అండ్ మా మీద వచ్చేసి 27%. సో దీని మూలాన మనకి ఏంటంటే కనుక మా యొక్క గూడ్స్ అనేటువంటివి will be less competitive when compared with the ఈక్వెడార్స్ గూడ్స్. ఈక్వెడార్ యొక్క సీ ఫుడ్ ఎక్స్పోర్ట్స్తో కంపేర్ చేసుకుంటే మావి తక్కువ కాంపిటేటివ్ అయిపోతాయి, మావి ఎక్స్పెన్సివ్ అయిపోతాయి, అవి ఇండియా యొక్క సీ ఫుడ్ ఎక్స్పోర్ట్స్ని ఎఫెక్ట్ చేసేటువంటి అవకాశాలు చాలా ఎక్కువ ఉన్నాయి అంటూ మనకు చెప్తున్నారు. ఇదిగోండి, దిస్ 17% డిఫరెన్షియల్ విల్ పుట్ ద ఇండియన్ సీ ఫుడ్ ఇండస్ట్రీ అట్ ఎ డిసడ్వాంటేజ్, దేర్ బై ఇంపాక్టింగ్ ద ప్రైస్ కాంపిటేటివ్నెస్. అండ్ లేటెస్ట్ ఫిగర్స్ తీసుకుంటే 2023-24 ఇండియా ఎక్స్పోర్టెడ్ అరౌండ్ 17 lakh tons of seafood, thereby earning around 60,000 crore. The USA is the biggest importer, accounting for about 2.97 lakh tons of frozen ship worth $488 million. సో మనం ఎక్స్పోర్ట్ చేసేటువంటి వాళ్ళందరిలో కల్లా కూడా బిగ్గెస్ట్ కంట్రీ మనకి ఏంటంటే యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా అండి. మెజారిటీ ఆఫ్ ద సీ ఫుడ్ ఎక్స్పోర్ట్స్ మనం యుఎస్ఏకి చేస్తాం. ఇప్పుడు మరి 27% టారిఫ్ ఇంపోజ్ చేయడం వల్ల దాది మన యొక్క సీ ఫుడ్ ఎక్స్పోర్ట్స్ మీద విపరీతంగా ఇంపాక్ట్ పడే అవకాశాలు అయితే కనుక ఉన్నాయి. దట్ టు మిగతా దేశాలు ఈక్వెడార్ లాంటి క్లోజ్ కంపిటేటర్స్ మీద కొంత తక్కువ పర్సంటేజ్ టారిఫ్ అది ఇంపోజ్ చేయడం వలన మన యొక్క గూడ్స్ వాళ్ళతో కంపేర్ చేసుకుంటే కొంత కాంపిటేటివ్నెస్ అనేటువంటిది తగ్గుతుంది, మన మీద ఎక్కువ డిసడ్వాంటేజెస్ పొజిషన్లో మనం అయితే కనుక ఉన్నాము అంటూ మనకి చెప్పడం జరుగుతుందండి. Increased tariffs will reduce the profitability and thereby demand for the Indian seafood in the US మార్కెట్స్లో మనకి ఏమవుతుంది, టారిఫ్స్ అనేవి పెంచేయటం వల్ల మన యొక్క సీ ఫుడ్ మీద ఉండేటువంటి డిమాండ్ అనేటువంటిది తగ్గిపోతుంది. అండ్ ఇండియన్ ఎక్స్పోర్టర్స్ మే ఆల్సో లూజ్ దేర్ ప్రైస్ అడ్వాంటేజ్ ఓవర్ ద కంపిటీటర్స్ లైక్ ఈక్వెడార్. సో ఈక్వెడార్ లాంటి దేశాలతోటి మనం ఏంటంటే క్లోజ్ కంపిటీటర్స్, మనతోటి క్లోజ్ కంపిటీటర్స్, వాళ్ళు కూడా మనలాగే ఎక్స్పోర్ట్ చేస్తూ ఉంటారు. బట్ కానీ ఇప్పుడు ఇలాంటి డిఫరెన్షియల్ టారిఫ్ ఇంపోజ్ చేయటం వల్ల మన యొక్క గూడ్స్ అనేటువంటివి మన కొంత ప్రైస్ అడ్వాంటేజ్ అనేటువంటిది మనం కోల్పోతాం వాళ్ళకంటే కూడా మనం. అండ్ ఇట్ మే లీడ్ టు జాబ్ లాసెస్ యాజ్ వెల్ అండ్ ఫైనాన్షియల్ స్ట్రెయిన్ ఆన్ ద సీ ఫుడ్ ఎక్స్పోర్టర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా. ఎస్ అండి, అండ్ సీ ఫుడ్ ఎక్స్పోర్ట్స్ మీద కూడా అయితే కనుక ఇంపాక్ట్ అయితే పడుతుందని చెప్పేసి సెక్రటరీ జనరల్ కేఎన్ రాఘవన్ మనకైతే కనుక హైలైట్ చేస్తున్నారు. దిస్ ఈజ్ రియల్లీ ఎ సీరియస్ కన్సర్న్ ఫర్ దట్ ఆఫ్ ద ఇండియాస్ సీ ఫుడ్ ఇండస్ట్రీ అని చెప్పేసి. ఎస్, సో దీస్ ఆర్ ద మోర్ ఇంపార్టెంట్ థింగ్స్ అండి. అనలైజ్ ద ఇంపాక్ట్ ఆఫ్ ఇంక్రీజింగ్ ద ట్రేడ్ టారిఫ్స్ ఆన్ ఇండియా సీ ఫుడ్ ఎక్స్పోర్ట్ ఇండస్ట్రీ, సజెస్ట్ సమ్ మెజర్స్ టు మిటిగేట్ ద అడ్వర్స్ ఎఫెక్ట్స్ అనేటువంటిది ఒక పొటెన్షియల్ థింగ్. ఇది అంటే ఇందాకటి ఆర్టికల్లో మనం ఇన్ జనరల్గా దేశాలు అన్నిటి మీద టారిఫ్స్ చూసాం. ఈ ఆర్టికల్లో ఎక్స్క్లూజివ్లీ సీ ఫుడ్ ఎక్స్పోర్ట్స్ మీదన
మనకి ఏ విధమైనటువంటి ఇంపాక్ట్ పడుతోంది అంటే ట్రంప్ ఇంపోజ్ చేసిన టారిఫ్ వల్ల అనేటువంటి పాయింట్ని మనం అయితే కనుక ఇక్కడ చూడడం జరుగుతుందండి. క్లియర్? లెట్ us మూవ్ టు దట్ ఆఫ్ ద నెక్స్ట్ ఆర్టికల్. మేఘ్వాల్ మెయింటైన్స్ సైలెన్స్ ఆన్ బ్రింగింగ్ ద ఫ్రెష్ ఎన్జేఏసీ బిల్ అని చెప్పేసి మనకి చెప్పడం జరుగుతుందండి. సో మనకి ఏంటంటే మన యొక్క లా మినిస్టర్ దట్ ఈస్ అర్జున్ రామ్ మేఘ్వాల్ రీసెంట్గా మనకి రాజ్యసభలో ఈ విషయం మీద అంటే వెదర్ గవర్నమెంట్ విల్ బ్రింగ్ ద ఫ్రెష్ ఎన్జేఏసీ బిల్ ఆర్ నాట్ అనేటువంటి విషయం మీద ఎటువంటి సమాధానమో చెప్పలేదు. అండ్ హీ రిమైన్ సైలెంట్ ఓవర్ దిస్ పర్టికులర్ ఇష్యూ అంటూ మనకైతే కనుక ఇష్యూ రైజ్ అయింది. ఎందుకని ఇప్పుడు వచ్చింది ఇది? ఎందుకని దీని గురించి ఇప్పుడు మొత్తం దేశం మొత్తం డిస్కషన్ జరుగుతోంది? ఎందుకంటే ఢిల్లీ హైకోర్టు జడ్జ్ యొక్క ఇంటి దగ్గర అంటే అఫీషియల్ రెసిడెన్స్ దగ్గర మనకి స్టోర్ రూమ్లో ఫైర్ అది రావటం వల్ల ఆ తర్వాత ఫైర్ టీం మనకైతే కనుక అక్కడికి వచ్చారు. ఆ ఫైర్ని ఎక్స్టింగ్విష్ చేసేటప్పుడు వాళ్ళకి ప్లాస్టిక్ బ్యాగ్స్లో హాఫ్ బర్న్ట్ క్యాష్ మనకి డబ్బుల కట్టలు మనకి ఏంటి అని అంటే కనుక దొరికాయండి అక్కడ. దాన్ని ఇమీడియట్గా మనకి ఏంటంటే కనుక సిజేఐ వరకు తీసుకుని వెళ్ళడం జరిగింది. సిజేఐ ఇమీడియట్గా దాన్ని పబ్లిక్ డొమైన్లో మనకైతే ప్లేస్ చేశారు. సో నౌ ద ఇష్యూ ఈజ్ ఆల్ అబౌట్ ట్రాన్స్పరెన్సీ అండ్ యాజ్ వెల్ యాజ్ అకౌంటబిలిటీ విత్ రెస్పెక్ట్ టు దట్ ఆఫ్ ద జడ్జెస్ అపాయింట్మెంట్ అనేటువంటిది మళ్ళీ లైమ్ లైట్లోకి వచ్చింది. ప్రతిసారి గవర్నమెంట్ ఏంటంటే కనుక గవర్నమెంటే కాదు డిఫరెంట్ సెక్షన్స్ ఆఫ్ ద సొసైటీ మనకి ఏమంటున్నారు అని అంటే కనుక జ్యుడిషియల్ అపాయింట్మెంట్స్ విషయంలో కొంత కన్సర్న్ ఉంది. ఎందుకని అని అంటే మనకి సో జ్యుడిషియల్ అపాయింట్మెంట్స్ అనేటువంటివి కొలీజియం సిస్టమ్ ద్వారా మనకి జరుగుతాయి. జ్యుడిషియల్ అపాయింట్మెంట్స్ అంటే సుప్రీంకోర్ట్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద హైకోర్టు జడ్జెస్ యొక్క అపాయింట్మెంట్స్ అనేటువంటివి మనకి ఏంటంటే కనుక ఈ కొలీజియం సిస్టమ్ ద్వారా మనకైతే జరుగుతాయండి. కొలీజియం సిస్టంలో ఇప్పుడు ఈ సుప్రీంకోర్టు తీసుకుంటే కనుక వీ హ్యావ్ ద చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ప్లస్ 4 సీనియర్ మోస్ట్ జడ్జెస్ ఉంటారు. సీనియర్ మోస్ట్ జడ్జెస్ అంటే వీళ్ళు మనకి ఏంటంటే కనుక రికమెండ్ చేస్తారు. ఈ యొక్క దీన్ని కొలేజియం అంటారు. ఈ కొలేజియం వాళ్ళు జడ్జెస్ని రికమెండ్ చేస్తారు. ఎవరికి రికమెండ్ చేస్తారు? ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి రికమెండ్ చేస్తారు. అప్పుడు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా మనకి వాళ్ళని జడ్జెస్ ఆఫ్ సుప్రీంకోర్ట్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద హైకోర్ట్స్గా మనకి అపాయింట్ చేయబడడం జరుగుతుందండి. అంత బాగానే ఉంది కదా. ప్రాబ్లం ఏంటి? ప్రాబ్లం ఏంటంటే ఇక్కడ సో దేర్ ఆర్ కన్సర్న్స్ అబౌట్ మెనీ డిఫరెంట్ ఆస్పెక్ట్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ ఇంపార్టెంట్ కన్సర్న్ ఈస్ ల్యాక్ ఆఫ్ ట్రాన్స్పరెన్సీ. ప్రాపర్ ఎలిజిబిలిటీ అనేటువంటిది లేదు. అంటే ఏ క్రైటీరియా మీదన జడ్జెస్ని సెలెక్ట్ చేస్తున్నారు, ఏ క్రైటీరియా మీద జడ్జెస్ని రిజెక్ట్ చేస్తున్నారు. అంటే సుప్రీంకోర్టుకి రికమెండ్ చేయడం గురించి ఏ క్రైటీరియా మీరు కన్సిడర్ చేసి ఈ పారామీటర్స్ చూస్తాము, ఈ పారామీటర్స్ చూసి రికమెండ్ చేస్తున్నాము, ఈ పారామీటర్స్ చూసి మేము ఏంటి అని అంటే కనుక రిజెక్ట్ చేస్తున్నాము, ఇవి లేకపోతే కనుక అంటూ ఒక ప్రాపర్ క్లియర్ క్రైటీరియా అనేటువంటిది లేదు. సో కొంతమంది జడ్జెస్ని రికమెండ్ చేస్తుంటారు, కొంతమంది జడ్జెస్ని రిజెక్ట్ చేస్తూ ఉంటారు. సో దిస్ ఈజ్ ద బిగ్గెస్ట్ ప్రాబ్లం మనకి. ఆ ప్రాపర్ ఎలిజిబిలిటీ క్రైటీరియా అనేటువంటిది ఉండాలి అని చెప్పేసి. రెండవది వచ్చేసి మనకి ఏంటంటే కనుక దేర్ ఆర్ ఎలిగేషన్స్ దట్ సో ఈ యొక్క జడ్జెస్ అనేటువంటి వాళ్ళు ఓన్లీ కొంతమంది వాళ్ళ ఫ్యామిలీస్ వాళ్ళని మాత్రమే అంటే నెపోటిజం. సో ద నెపోటిజం అండ్ యాజ్ వెల్ యాజ్ ఇది మనకి ఏంటి అని అంటే కనుక వాళ్ళనే మనకి అపాయింట్ చేస్తున్నారు, ఫేవర్ చేస్తున్నారు, అవుట్ సైడర్స్ని ఇది చేయట్లేదు అంటూ మనకి కొన్ని ఎలిగేషన్స్ అయితే కనుక ఉన్నాయండి. ఈ ఎలిగేషన్స్ అన్నిటినీ కూడా కౌంటర్ చేయడం గురించి, దీంట్లో ట్రాన్స్పరెన్సీ అనేటువంటిది తీసుకుని రావడం గురించి మనకి గవర్నమెంట్ ఏం చేసిందంటే పార్లమెంట్ 2014లో సంథింగ్ కాల్డ్ యాజ్ ఎన్జేఏసీ అని చెప్పి తీసుకుని వచ్చారు. ఎన్జేఏసీ అంటే నేషనల్ జ్యుడిషియల్ అపాయింట్మెంట్స్ కమిషన్ అనేటువంటి దాన్ని మనకైతే కనుక తీసుకుని రావడం జరిగిందండి. ఇది మనకి ఏంటంటే కనుక ఒక కమిటీగా మనకు ఉంటుందన్నమాట. ఇది ఒక కమిటీగా ఉంటుంది. ఈ కమిటీలో మనకి ఏంటంటే కనుక అటు మనకి జడ్జెస్ జ్యుడిషియరీ నుంచి మెంబర్స్ ఉంటారు అండ్ అలాగే యూనియన్ లా మినిస్టర్ ఉంటారు, 2 ఎమినెంట్ పర్సన్స్ ఉంటారు. వీళ్ళందరూ కలిపి మనకి ఏం చేస్తారు అని అంటే కనుక జడ్జెస్ని మనకి రికమెండ్ చేయబడడం జరుగుతుంది. ఈ ఎన్జేఏసీని మనకి ఏంటంటే 99th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ద్వారాను ఎన్జేఏసీ యాక్ట్ 2014 ద్వారాను మనకి గవర్నమెంట్ అయితే తీసుకుని వచ్చింది. బట్ లేటర్ ఆన్ 2015లో సుప్రీంకోర్టు మనకి ఏం చేసిందంటే కనుక ఈ 99th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ని స్ట్రైక్ ఆఫ్ చేసేసారు.
అంటే ఈ 99th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ని ఛాలెంజ్ చేశారు కోర్టులో. సో ఛాలెంజ్ చేసినప్పుడు కోర్టు ఏం చేసింది, స్ట్రైక్ ఆఫ్ చేసేసి ఏం చెప్పింది, ఈ ఎన్జేఏసీ అనేది ఏదైతే ఉందో, ఈ నేషనల్ జ్యుడిషియల్ అపాయింట్మెంట్స్ కమిషన్ అనేటువంటిది ఇది ఇండిపెండెన్స్ ఆఫ్ ద జ్యుడిషియరీని వైలేట్ చేస్తోంది. ఇండిపెండెన్స్ ఆఫ్ ద జ్యుడిషియరీ బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్లో వన్ ఆఫ్ ద కాంపోనెంట్ కాబట్టి మనకి ఏంటంటే అది వైలేట్ అవ్వకూడదు. సో అందుకని ఈ యొక్క ఎన్జేఏసీని మేము ఏంటి అని అంటే కనుక అన్కాన్స్టిట్యూషనల్గా డిక్లేర్ చేస్తున్నాము అని 99th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ని అన్కాన్స్టిట్యూషనల్గా మనకైతే కనుక డిక్లేర్ చేయబడడం జరిగిందండి. ఎవరు డిక్లేర్ చేశారు, సుప్రీం కోర్ట్ హ్యాస్ డిక్లేర్డ్ ఇట్. అది డిక్లేర్ చేసి మళ్ళీ దేన్ని తీసుకొచ్చారు, మరలా కొలేజియం సిస్టమ్ని వెనక్కి తీసుకుని వచ్చేసారు. అంటే ఎన్జేఏసీ అనేది ఏం చేస్తుంది, కొలేజియం సిస్టమ్ని రీప్లేస్ చేసేస్తుంది. ఇప్పటిదాకా ఈ కొలేజియం సిస్టమ్ వాళ్ళు రికమెండ్ చేశారు, ఇక్కడి నుంచి ఎన్జేఏసీ వాళ్ళు రికమెండ్ చేస్తారు అనుకుని తీసుకొచ్చారు. కానీ సుప్రీంకోర్టు ఎప్పుడైతే కొట్టిపారేసిందో మరలా ఈ రోజుకి కూడా మనకి కొలేజియం సిస్టమే రన్ అవుతుంది. కొలేజియం సిస్టమ్ ద్వారానే మనకి రికమెండేషన్స్ అనేటువంటివి జరుగుతున్నాయి. ఇప్పుడు మరలా డిస్కషన్స్ జరుగుతున్నాయి. ఎందుకని, ఇప్పుడు ఈ ఢిల్లీ హైకోర్టు జడ్జి ఇన్స్టెన్స్ ఇలా జరుగుతూ ఉండటం వలన ట్రాన్స్పరెన్సీ అనేది పెంచాలి. సో జడ్జెస్ అపాయింటింగ్ జడ్జెస్లా ఉండకూడదు అండ్ మోర్ అకౌంటబిలిటీ ఉండాలి, మోర్ ట్రాన్స్పరెన్సీ అనేటువంటిది ఉండాలి అనే ఉద్దేశంతో మళ్ళీ ఒక ఫ్రెష్ ఎన్జేఏసీ బిల్ని మళ్ళీ తీసుకుని వస్తారా అనేటువంటి డిస్కషన్స్ మనకైతే జరుగుతున్నాయండి వేరియస్ కార్నర్స్ ఆఫ్ ద సొసైటీలో. ఐడియల్గా మనకి ఏంటంటే కపుల్ ఆఫ్ డేస్ బ్యాక్ కూడా నేను దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేశాను. అండ్ ఇంతకుముందు ఒక ఆర్టికల్ ఒకటి పబ్లిష్ అయింది. దాంట్లో మనకి ఏంటంటే కొన్ని ఇంపార్టెంట్ రికమెండేషన్స్ రాశారు. ఎలా అంటే ఇప్పుడు ఎన్జేఏసీ కూడా ప్రాబ్లమెటిక్కే, ఎందుకంటే ఇక్కడ గవర్నమెంట్ ఇంటర్ఫియరెన్స్ అనేటువంటిది ఉంటుంది. ఇలా ఉండకుండా మనకి ఆథర్ ఏమంటున్నారంటే అక్కడ ఒక జ్యుడిషియల్ ఇండిపెండెంట్ కమిషన్ని కన్స్టిట్యూట్ చేద్దాం. ఈ జ్యుడిషియల్ కమిషన్ అనేటువంటిది ఏం చేస్తుంది, ఈ యొక్క జ్యుడిషియల్ కమిషన్ మనకి ఏం చేస్తుంది అని అంటే కనుక దీంట్లో ఎవరెవరు ఉండాలి, రిటైర్డ్ జడ్జెస్ ఉండాలి, ఎగ్జిస్టింగ్ జడ్జెస్ కాదు, రిటైర్డ్ జడ్జెస్ ఉండాలి. అండ్ అలాగే ఎమినెంట్ పర్సన్స్ ఉండాలి, ఈ బ్యాక్గ్రౌండ్ నుంచి ఉండేటువంటి పీపుల్, ఎక్స్పర్ట్స్ ఉండాలి. వీళ్ళు మనకి ఏంటంటే కనుక జడ్జెస్ని రికమెండ్ చేయాలి అంటూ మనకైతే కనుక చెప్పబడడం జరుగుతుంది. సో దట్ ఈస్ వేర్ ద అదర్ ఇంపార్టెంట్ ఐడియా అండి. దీని ద్వారా మనం ఏంటంటే కనుక ఏం చేయొచ్చు, ఈ యొక్క ట్రాన్స్పరెన్సీ అనేటువంటిది పెంచవచ్చు అని ఇదొక ఐడియా. ఇంకొక ఐడియా ఏంటంటే లైక్ ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్, ఇండియన్ పోలీస్ సర్వీస్ మనకి ఎలా ఉంటుందో అదే వేలో ఇండియన్ జ్యుడిషియల్ సర్వీస్ అనేటువంటి దాన్ని కూడా తీసుకుని రావాలి అని ఇంకొక ఐడియా చెప్తున్నారండి. ఇండియన్ జ్యుడిషియల్ సర్వీస్, ఇప్పుడు ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ ఉంది, ఇప్పుడు సివిల్ సర్వీసెస్ ఉంది. ఎగ్జామ్ ఎవరు కండక్ట్ చేస్తారు, యూపీఎస్సీ కండక్ట్ చేస్తుంది. అదే వేలో ఇండియన్ జ్యుడిషియల్ సర్వీస్ తీసుకుని వచ్చి యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా మనకి ఏంటంటే కనుక రిక్రూట్మెంట్ అనేటువంటిది చేయాలి. సో అంటే సుప్రీంకోర్టు యూపీఎస్సీని గైడ్ చేయాలి ఈ విషయంలో. అప్పుడు యూపీఎస్సీ ఇంపార్షియల్గా మనకి ఏంటి అంటే కనుక రిక్రూట్ చేసుకుంటుంది. వాళ్ళని సీనియర్ పొజిషన్స్ ఆఫ్ సుప్రీం కోర్ట్స్ అండ్ యాజ్ వెల్ సుప్రీం కోర్ట్ అండ్ హైకోర్ట్స్కి అపాయింట్ చేయాలి అంటూ సెకండ్ ఇంపార్టెంట్ ఐడియాని మనకి చెప్పడం జరుగుతుంది. ఈ విధంగా అట్ ద ఎండ్ ఆఫ్ ద డే మనకి ఈ పబ్లిక్ ఇన్స్టిట్యూషన్స్ అనేటువంటివి, అది జ్యుడిషియరీ అయినా, కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ అయినా, ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అయినా, ఇవన్నీ కూడా మనకి ట్రాన్స్పరెన్సీ అనేటువంటిది ఉండాలి. ట్రాన్స్పరెన్సీ అండ్ అకౌంటబిలిటీ అనేటువంటివి మెయిన్ పిల్లర్స్ అండి. అవి మనకి ట్రాన్స్పరెన్సీ అండ్ అకౌంటబిలిటీ అనేటువంటిది మెయిన్ పిల్లర్స్. అక్కడ కాంప్రమైజ్ అవ్వకూడదు అనమాట. సో క్లియర్. ఇవి అయితే ఇక్కడ ఈ ఐడియాస్ ఏవైతే ఉన్నాయో అంటే ఒక ఇండిపెండెంట్ జ్యుడిషియల్ కమిషన్ కన్స్టిట్యూట్ చేయాలని, లేకపోతే ఒక ఇండియన్ జ్యుడిషియల్ సర్వీస్ పెట్టాలని, ఇవన్నీ కూడా మనకి అవుట్ ఆఫ్ దిస్ ఆర్టికల్ పాయింట్స్ దట్ యూ నీడ్ టు నో. ఈ ఆర్టికల్లో మెయిన్లీ మనకి దేని గురించి మాట్లాడుతున్నారు అని అంటే కనుక మన యొక్క యూనియన్ లా మినిస్టర్ అర్జున్ రామ్ మేఘ్వాల్ మరలా ఎన్జేఏసీ బిల్ని మళ్ళీ తీసుకుని వస్తారా అనే విషయం మీదన హీ రిమైన్డ్ సైలెంట్. సో వెదర్ ద ఇండియా స్టాండ్స్ అనేటువంటి దాని మీద మనకి okay, let us read some important points associated with this. Union Law Minister Arjun Ram Meghwal remained silent in the Rajya Sabha regarding the introduction of a fresh NJSC bill in order to replace the collegium system. అంటే collegium system ని తీసిపారేసి మనకి దేని తీసుకుని వస్తారండి,
ఎన్జేఏసీని బిల్ని తీసుకుని వస్తారా అనేటువంటి ఇష్యూ మళ్ళీ బయటకు వచ్చిందనమాట. దిస్ ఇష్యూ గెయిన్డ్ అటెన్షన్ ఆఫ్టర్ ద హాఫ్ బర్న్డ్ కరెన్సీ నోట్స్ వర్ ఫౌండ్ ఇన్ ఏ ఢిల్లీ హైకోర్టు జడ్జెస్ రెసిడెన్స్. ఇందాక మనం మాట్లాడుకున్నాం కదా, ఢిల్లీ హైకోర్టు జడ్జి యొక్క రెసిడెన్స్లో స్టోర్ రూమ్లో ఈ యొక్క సగం కాలిన నోట్లు ప్లాస్టిక్ బ్యాగ్స్తో మనకైతే కనుక కనిపించాయి అనేటువంటి దాని గురించి. దిస్ వాజ్ ఏ రిప్రజెంటేషనల్ ఇమేజ్ మనకి. సో ఇప్పుడు ఎన్జేఏసీ బిల్ అండ్ బ్యాక్గ్రౌండ్ గురించి కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ ఆల్రెడీ ఇంతకుముందు మీరు వినేసి ఉంటే కనుక యూ కెన్ మూవ్ ఫార్వర్డ్ అండి, ఎల్స్ లేకపోతే కనుక యూ కెన్ రీడ్ ఇట్. మనం ఏంటి అని అంటే కనుక విత్ ఇన్ ఏ బ్రీఫ్ టైంలో మనం ఎక్స్ప్లెయిన్ చేసేద్దాం దీన్ని. అసలు అయితే 99th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా 2014 ఎస్టాబ్లిష్డ్ ద ఎన్జేఏసీ to replace the collegium system for judicial appointments. సో జుడిషియల్ అపాయింట్మెంట్స్ని క్యారీ అవుట్ చేయడం గురించి, అంటే జడ్జెస్ టు ద సుప్రీం కోర్ట్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద హై కోర్ట్స్ అపాయింట్ చేయడం గురించి కొలీజియం సిస్టమ్ పద్ధతిని తీసేసి ఈ ఎన్జేఏసీ పద్ధతిని తీసుకుని రావాలి అని పార్లమెంట్ 2014లో 99th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ని మనకి పాస్ చేయడం జరిగిందండి. పాస్ చేసి ఆర్టికల్ 124A, 124B అండ్ 124C అని 3 ఆర్టికల్స్ని ఇన్సర్ట్ చేశారు మనకి. ఇట్ ఎయిమ్స్ టు బ్రింగ్ ట్రాన్స్పరెన్సీ అండ్ బ్రాడర్ పార్టిసిపేషన్ ఇన్ ద సెలెక్షన్ ఆఫ్ సుప్రీం కోర్ట్ అండ్ యాజ్ వెల్ యాజ్ హైకోర్టు జడ్జెస్. సో మనకేంటంటే కనుక ఈ కొలీజియం సిస్టమ్ అనేది తీసేయటం వల్ల ఇప్పుడు మోర్ ట్రాన్స్పరెన్సీ అనేటువంటిది ఉంటుంది, ఇంకా ఎక్కువ మంది బ్రాడర్ పార్టిసిపేషన్ అనేటువంటిది ఉంటుంది అని చెప్పేసి మనకైతే కనుక చేయడం జరిగింది. Clear? The NJSC Act 2014 inserted Article 112, 124A, 124B and 124C into the Constitution of India. మనకి 99th Constitutional Amendment and as well as the NJSC Act 2014 మనకైతే కనుక ఈ 3 ఆర్టికల్స్ని ఇన్సర్ట్ చేసి, వేర్ ఆర్టికల్ 124A టాక్స్ అబౌట్ కాంపోజిషన్. చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా చైర్పర్సన్గా ఉండాలి, 2 senior most సుప్రీం కోర్ట్ జడ్జెస్, యూనియన్ లా మినిస్టర్ యాజ్ ఎక్స్ అఫీషియో మెంబర్, 2 ఎమినెంట్ పర్సన్స్ అయితే కనుక ఉండాలి అని చెప్పేసి 124A తీసుకొచ్చారు. 124B ఏంటంటే ఫంక్షన్స్ ఆఫ్ ఎన్జేఏసీ. ఏమేం చేయాలి ఎన్జేఏసీ, ఏమేం చేయాలి? టు రికమెండ్ ద అపాయింట్మెంట్ ఆఫ్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా, సుప్రీం కోర్ట్ జడ్జెస్ అండ్ హైకోర్ట్ జడ్జెస్ని రికమెండ్ చేయాలి. ట్రాన్స్ఫర్ ఆఫ్ జడ్జెస్ బిట్వీన్ డిఫరెంట్ హైకోర్ట్స్ ట్రాన్స్ఫరింగ్ అనేటువంటిది రికమెండ్ చేయాలి. సో ఎన్ష్యూర్ దట్ జుడిషియల్ అపాయింటీస్ హ్యావ్ ద ఎబిలిటీ అండ్ యాజ్ వెల్ యాజ్ ఇంటిగ్రిటీ. 124C అంటే మనకి ఇట్ ఎంపవర్డ్ ద పార్లమెంట్ టు మేక్ లాస్ రెగ్యులేటింగ్ ద జుడిషియల్ అపాయింట్మెంట్స్. జుడిషియల్ అపాయింట్మెంట్స్కి సంబంధించినటువంటి లాస్ని తయారు చేసేటువంటి హక్కు పార్లమెంట్కి అయితే కనుక ఉంటుంది అని చెప్పి 124A, 124B, 124Cని తీసుకుని రావడం జరిగింది. కానీ ఈ రోజున ఉన్నాయా ఇవి 124A, 124B, 124C? ఇవేవి 99th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ ఉందా ఈ రోజున? లేదండి. దీన్ని మనకి సుప్రీంకోర్టు స్ట్రైక్ ఆఫ్ చేసేసారు. ఎప్పుడు? ఇది 2014లో జరిగితే 2015లోనే మనకు స్ట్రైక్ ఆఫ్ చేశారు. సో చూడండి, 2015 సుప్రీంకోర్టు రూలింగ్ అడ్వకేట్స్ ఆన్ రికార్డ్ అసోసియేషన్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో డిక్లేర్డ్ ఎన్జేఏసీ యాజ్ అన్కాన్స్టిట్యూషనల్ బికాస్ ఇట్ వైలేటెడ్ ద బేసిక్ స్ట్రక్చర్ డాక్ట్రైన్. ఇండిపెండెన్స్ ఆఫ్ ద జ్యుడిషియరీని మనకైతే కనుక వైలేట్ చేస్తుంది. మరి ఇండిపెండెన్స్ ఆఫ్ ద జ్యుడిషియరీ అనేది వన్ ఆఫ్ ద కాంపోనెంట్స్ ఆఫ్ ద మనకి బేసిక్ స్ట్రక్చర్ డాక్ట్రైన్ కాబట్టి సో ఇది వైలేట్ చేయడానికి కుదరదు అని చెప్పేసి మనకి ఏంటంటే కనుక దాన్ని రిమూవ్ చేయబడడం జరిగింది. So they stated that NJSC undermined the judicial independence by allowing the non-judicial members to veto the judicial appointments. So now what is the current issue? Law Minister Megwal avoided a direct response, instead detailing what the NJSC has proposed. అంటే మళ్ళీ ఈ బిల్ని మళ్ళీ రిటర్న్ చేస్తారా అంటూ అడిగితే కనుక దీని మీద ఎటువంటి ఇది కూడా మనకైతే కనుక యాజ్ ఆఫ్ నౌ ఇవ్వలేదండి. సో ఇన్ ఫ్యూచర్ వీ షుడ్ సీ సో హౌ ద గవర్నమెంట్ ఎన్ష్యూర్స్ సో ద జుడిషియల్ ఇది మనకి ఏ విధంగా ట్రాన్స్పరెన్సీ అనేటువంటిది పెంచడానికి అయితే కనుక అటెంప్ట్స్ చేస్తుంది అనేటువంటిది మనం చూడాలి. ఎనీవే జుడిషియరీయే రీసెంట్గా సుప్రీంకోర్టు ఒక కొన్ని ఇంపార్టెంట్ డెసిషన్స్ తీసుకున్నారు. దానికి సంబంధించి నెక్స్ట్ ఆర్టికల్లో మనం చూద్దాం. క్రిటికల్లీ అనలైజ్ ద సుప్రీం కోర్ట్స్ డెసిషన్ టు స్ట్రైక్ డౌన్ ద ఎన్జేఏసీ. డూ యూ థింక్ రిఫార్మ్స్ ఆర్ నీడెడ్ ఇన్ ద జుడిషియల్ అపాయింట్మెంట్ సిస్టమ్ అని చెప్పేసి మనకైతే కనుక డెఫినెట్లీ యూ కెన్ ఎక్స్పెక్ట్ ఏ సిమిలర్ క్వశ్చన్ ఇన్ దిస్ అండి. Moving on to that of the next one. Next one is absolutely necessary. Supreme Court confirms
complete ban on firecrackers in the Delhi National Capital Region. సో సుప్రీంకోర్టు రీసెంట్గా మనకి ఏంటంటే కనుక బేసికల్లీ ఏం చెప్తోంది అని అంటే కనుక పిటిషన్స్ అయితే కనుక వేస్తున్నారండి బై ద ట్రేడర్స్. ఏంటంటే కనుక ఈ యొక్క బ్యాన్ని రిలాక్స్ చేయమని చెప్పేసి మనకు ఓన్లీ కొన్ని మంత్స్ మాత్రమే బ్యాన్ ఇంపోజ్ చేయమని చెప్పేసి మనకు చెప్పడం జరుగుతుంది. కానీ సుప్రీంకోర్టు రీసెంట్లీ కన్ఫర్మ్డ్ ద బ్యాన్ ఆన్ సేల్, ప్రొడక్షన్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ ఫైర్ క్రాకర్స్ ఇన్ ఢిల్లీ అండ్ నేషనల్ క్యాపిటల్ రీజన్ యాజ్ అబ్సల్యూట్లీ నెససరీ అంటూ మనకి చెప్తున్నారు. సో రిస్ట్రిక్టింగ్ ద బ్యాన్ ఫర్ ఎ ఫ్యూ మంత్స్ would not serve any purpose as crackers would be stored, used during the prohibited period, says Apex Court, asks the UP Rajasthan to ban the online sale as well. సో ఇప్పుడు మనకి చూసుకుంటే ఢిల్లీ పర్టికులర్లీ వింటర్ టైంలో మనకి ఎయిర్ పొల్యూషన్ అనేది విపరీతంగా పెరిగిపోతుంది ఢిల్లీలో. సో ఎయిర్ క్వాలిటీ అనేది డెటారియేట్ అయిపోతుంది. ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ చూస్తే మనకి చాలా రెడ్లో వెరీ సీరియస్ కేటగిరీలో, అలారమింగ్ కేటగిరీస్లో మనకైతే కనుక ఉంటాయి. అప్పుడు ఇమీడియట్గా ఏం చేస్తారు, GRAP మెజర్స్ అంటారు, గ్రేడెడ్ రెస్పాన్స్ యాక్షన్ ప్లాన్ అని చెప్పేసి ఆ మెజర్స్ని మనకి ట్రిగ్గర్ చేయడం జరుగుతుంది. అయితే ఈ ఎయిర్ పొల్యూషన్ని కంట్రోల్ చేయడం గురించి కోర్టు మనకి ఏంటంటే వన్ ఆఫ్ ద సిగ్నిఫికెంట్ స్టెప్స్ అయితే కనుక తీసుకుంది. వన్ సచ్ స్టెప్ ఏంటి, మనకి ఫైర్ క్రాకర్స్ని బ్యాన్ చేయటం. సో ఈ ఫైర్ క్రాకర్స్ని బ్యాన్ అనేటువంటిది కంప్లీట్ బ్యాన్ అనేది విధించారండి. దీని మీద ట్రేడర్స్ మళ్ళీ పిటిషన్ వేసుకుని కొంత రిలాక్సేషన్ అయితే కనుక ఇవ్వండి అంటూ మనకైతే చెప్పడం జరిగింది. కానీ ఆ యొక్క అప్లికేషన్స్ని మనకి ఏంటంటే డిస్మిస్ చేస్తూ నో, కంప్లీట్ బ్యాన్ అనేటువంటిది ఖచ్చితంగా ఉంటుంది. ఒకవేళ మీరు ఫైర్ క్రాకర్స్ని ఇది చేయాలి అనుకుంటే సో గో విత్ దట్ సో కాల్డ్ గ్రీన్ క్రాకర్స్ అని ఏవైతే ఉన్నాయో వాటిని అయితే కనుక ఇది చేయడానికి అయితే కనుక చూడండి అని చెప్పి మనకి చెప్పడం జరిగిందండి. ఎస్, సో ద గ్రీన్ క్రాకర్స్. So the bench put the responsibility on the manufacturers to scientifically improve the so-called green crackers. Only if it is shown that bursting of green crackers causes the bare minimum pollution, there is a possibility of rethinking the ban that is imposed through earlier court orders of this particular court. So there's పొల్యూషన్ లెవెల్స్ ఆఫ్ క్రాకర్స్ టు వర్చువల్లీ 0%. సో మీరు ఒకవేళ మనకి ఏంటి అని అంటే కనుక సైంటిఫికల్లీ ఈ యొక్క గ్రీన్ క్రాకర్స్ని ఇంప్రూవ్ చేయండి, ఎమిషన్స్ని తగ్గించండి. తగ్గిస్తే అప్పుడు మరలా మేము ఆలోచిస్తాం, మరలా మనకి ఏంటంటే ఈ యొక్క బ్యాన్ని మనకి ఇది చేయాలా ఏంటి అనేటువంటి ఆలోచనని మనం ఆలోచిస్తాము అంటూ మనకి చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే రైట్ టు క్లీన్ ఎయిర్ అనేటువంటిది, రైట్ టు హెల్త్ అనేటువంటిది ఇట్ ఈస్ అన్ ఎసెన్షియల్ పార్ట్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. సో రైట్ టు లివ్ ఇన్ ఏ పొల్యూషన్ ఫ్రీ ఎన్విరాన్మెంట్ ఈజ్ ఎ ఫండమెంటల్ రైట్ అండి. సో దాన్ని మనం ఏంటి అని అంటే కనుక ఈ విధంగా పొల్యూట్ చేసేసి కంప్లీట్గా మనకి ఏంటి అని అంటే కనుక ఇది చేయడానికి వీలు లేదు అంటూ మనకి సుప్రీంకోర్టు చెప్పడం జరిగింది. ఓకే, the Apex Court said it has repeatedly intervened against the usage of firecrackers owing to the horrible levels of the air pollution. So the moment these air crackers are used, then immediately మనకి ఏంటి అని అంటే కనుక ఎయిర్ పొల్యూషన్ లెవెల్స్ అనేటువంటివి సో విపరీతంగా మనకి డిటారియేట్ అయిపోతున్నాయి. The Supreme Court of India has upheld the ban on sale, production and manufacturing of firecrackers in the Delhi National Capital Region, citing the horrible levels of air pollution in this particular region. This decision comes amid the concerns over the harmful effects of air and noise pollution which is caused by the traditional or conventional firecrackers వల్ల మనకి జరుగుతున్నటువంటి పొల్యూషన్ని 0%కి తీసుకురావడం గురించి సుప్రీంకోర్టు కంప్లీట్ బ్యాన్ అయితే కనుక మనకి ఇంపోజ్ చేశారు. దెన్ ఇక్కడ మనకి గ్రీన్ క్రాకర్స్ గురించి అయితే కనుక మాట్లాడడం జరుగుతుందండి. గ్రీన్ క్రాకర్స్ గురించి మనకైతే కనుక తెలియాలి, విచ్ ఇస్ అన్ ఆల్టర్నేటివ్ టు దట్ ఆఫ్ ద ట్రెడిషనల్ ఫైర్ క్రాకర్స్ అంటారు. ఎందుకంటే ట్రెడిషనల్ ఫైర్ క్రాకర్స్ కంటే కూడా ఈ గ్రీన్ క్రాకర్స్ మనకి లెస్ ఎమిషన్స్ అనేటువంటివి చేస్తాయి, తక్కువ ఎమిషన్స్, హార్మ్ఫుల్ మెటల్స్, హార్మ్ఫుల్ మనకి ఏంటంటే కనుక సో తక్కువ ఇంపాక్ట్ క్రియేట్ చేస్తాయి ఎన్విరాన్మెంట్ మీద. అలాగే సౌండ్ ఇంటెన్సిటీ లెవెల్స్ కూడా కొంత తక్కువ మేరకు మనకైతే కనుక ఉంటాయి అని ఈ యొక్క గ్రీన్ క్రాకర్స్ని మనకైతే కనుక ప్రమోట్ చేస్తున్నారు. సో గ్రీన్ క్రాకర్స్ని మనకి CSIR యొక్క సో దట్ ఈస్ NEERI వాళ్ళు మనకైతే తీసుకుని రావడం జరిగింది. వి విల్ సీ ఆల్ దోస్ పాయింట్స్. Green crackers are considered as eco-friendly alternative because they will emit fewer pollutants and they produce less noise
వెన్ కంపేర్డ్ విత్ ద కన్వెన్షనల్ ఫైర్ క్రాకర్స్. కన్వెన్షనల్ ఫైర్ క్రాకర్స్ తోటి కంపేర్ చేసుకుంటే మనకి ఇవి తక్కువ పొల్యూషన్ని ఇది చేస్తాయి, పొల్యూటెంట్స్ని రిలీజ్ చేస్తాయి, అండ్ అలాగే తక్కువ నాయిస్ని మనకైతే కనుక ప్రొడ్యూస్ చేస్తాయి అంటూ మనకి చెప్పడం జరుగుతుంది. ఈ గ్రీన్ క్రాకర్స్ని మనకి నేషనల్ ఎన్విరాన్మెంటల్ అండ్ ఇంజనీరింగ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ నీరీ NEERI ఆఫ్ CSIR మనకి ఏంటి అని అంటే కనుక తీసుకుని రావడం జరిగింది. ఎప్పుడు డిజైన్ చేశారంటే 2018లో. ఏమేంటి, ఈ హజార్డస్ కెమికల్స్ నీడ్ టు బి రీప్లేస్డ్ విత్ లెస్ హార్మ్ఫుల్ సబ్స్టెన్సెస్ వైల్ రెడ్యూసింగ్ ద నాయిస్ అండ్ ఎయిర్ పొల్యూషన్. సో నాయిస్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఎయిర్ పొల్యూషన్ని మనకి కంట్రోల్ చేయడం గురించి ఈ యొక్క CSIR వన్ ఆఫ్ ద ఇన్స్టిట్యూట్ దట్ ఈస్ NEERI వాళ్ళు మనకైతే కనుక ఈ గ్రీన్ క్రాకర్స్ని మనకి డిజైన్ చేశారు. దీంట్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్రాకర్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ SWAS అంటారు, సేఫ్ వాటర్ రిలీజర్ అని చెప్పేసి. నెక్స్ట్ స్టార్ which is a safe thermite cracker, star. Then the next వచ్చేసి సఫల్, సేఫ్ మినిమల్ అల్యూమినియం. ఇలాగే అడుగుతారండి, లైక్ సంథింగ్ కాల్డ్ స్వాస్, స్టార్, సఫల్ ఆర్ ఆఫెన్ సీన్ రీసెంట్లీ ఇన్ ద న్యూస్. వాట్ ఆర్ దే అని చెప్పేసి అడుగుతుంటారు. దే ఆర్ నథింగ్ బట్ గ్రీన్ క్రాకర్స్ అవి. ఈ యొక్క స్వాస్ వల్ల అంటే సేఫ్ వాటర్ రిలీజర్ వల్ల మనకి ఇదైతే వాటర్ వేపర్ని మనకి ఇచ్చేస్తుంది. ఎటువంటి సల్ఫర్ కానీ పొటాషియం నైట్రేట్ కానీ రిలీజ్ అవ్వవు. వాటర్ వేపర్ విల్ బి రిలీజ్డ్ ఇన్స్టెడ్. అండ్ పార్టిక్యులేట్ మ్యాటర్ ఎమిషన్స్ కూడా 30% మనకైతే కనుక ఎమిషన్స్ మనకైతే కనుక తగ్గుతాయి అని చెప్పేసి మనకి చెప్పడం జరుగుతుంది. ఇందులో మనకి ఈ యొక్క స్వాస్లో స్టార్ వచ్చేసి ఏంటంటే సల్ఫర్ ఫ్రీ అండ్ యాజ్ వెల్ యాజ్ పొటాషియం నైట్రేట్ ఫ్రీ. ఇవి తక్కువ డస్ట్ ఎమిషన్స్ని చేస్తాయి అండ్ అలాగే సౌండ్ ఇంటెన్సిటీ కూడా ట్రెడిషనల్ క్రాకర్స్ తోటి కంపేర్ చేసుకుంటే కనుక ఇంకా తక్కువ ఉంటుందని చెప్తున్నారు మనకి. దెన్ వీ హ్యావ్ సఫల్, సేఫ్ మినిమల్ అల్యూమినియం. ఇది అల్యూమినియం ఇది చేయదండి, మినిమం అల్యూమినియంని రిలీజ్ చేస్తుంది. ఇట్ రీప్లేసెస్ అల్యూమినియం విత్ మెగ్నీషియం టు రెడ్యూస్ ద పొల్యూషన్ లెవెల్స్. ఎస్. సో అండ్ అట్ ద సేమ్ టైం మనకి ఏంటంటే ఈ గ్రీన్ క్రాకర్స్ని ఎవరు ప్రొడ్యూస్ చేయగలరు అంటే కనుక లైసెన్స్డ్ మ్యానుఫ్యాక్చరర్స్ విచ్ ఆర్ అప్రూవ్డ్ బై CSIR తోటి మనకి ఏంటంటే CSIR నుంచి ఈ యొక్క లైసెన్స్ మ్యానుఫ్యాక్చరర్ ఎవరైతే ఉంటారో వాళ్ళు మాత్రమే ఈ గ్రీన్ క్రాకర్స్ అనేటువంటి వాటిల్ని సేల్ చేయాలి. అంతే తప్ప ఎవరు పెడితే వాళ్ళు మ్యానుఫ్యాక్చర్ చేసేసి ఇవి గ్రీన్ క్రాకర్స్ అని చెప్పేసి అమ్మేయకూడదు అంటూ మనకి ఏంటంటే కనుక తీసుకుని రావడం జరిగింది. అండ్ ఇవి మనకి ఇంపార్టెంట్ హార్మ్ఫుల్ సబ్స్టెన్సెస్ నుంచి కంప్లీట్లీ ఫ్రీ అని చెప్పేసి సర్టిఫై కూడా చేయాలి. ఎవరు చేయాలి? పెట్రోలియం అండ్ యాజ్ వెల్ యాజ్ ఎక్స్ప్లోజివ్స్ సేఫ్టీ ఆర్గనైజేషన్ వాళ్ళు సర్టిఫై చేయాలండి. అండ్ గ్రీన్ క్రాకర్స్ మిగతా ట్రెడిషనల్ వాటితో కంపేర్ చేసుకుంటే గ్రీన్ లోగో అయితే ఉంటుంది అండ్ QR కోడింగ్ సిస్టమ్ కూడా మనకైతే కనుక ఉంటుంది ఆన్ దేర్ ప్యాకేజింగ్. Yes. So then we have here one important organization that is called as Petroleum and Explosives Safety Organization అంటారు. ఈ బాడీ మనకి మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఇండస్ట్రీ అంటర్లో మనకైతే కనుక వస్తుంది. ఈ బాడీ యొక్క ఆబ్జెక్టివ్ ఏంటంటే ఇది మనకి 1898లో ఎస్టాబ్లిష్ చేశారండి. సేఫ్టీ ఆఫ్ ఎక్స్ప్లోజివ్ సబ్స్టెన్సెస్, కంప్రెస్డ్ గ్యాసెస్, పెట్రోలియం సబ్స్టెన్సెస్ని చూసుకునేటువంటి ఇది మనకి అంటే రెగ్యులేట్ చేస్తుందన్నమాట. హెడ్ క్వార్టర్స్ వచ్చేసి నాగ్పూర్ మహారాష్ట్రలో మనకైతే కనుక ఉన్నాయి. పెట్రోలియం అండ్ యాజ్ వెల్ యాజ్ ఎక్స్ప్లోజివ్స్ సేఫ్టీ ఆర్గనైజేషన్ పెసో అని చెప్పేసి ఇచ్చి ఇది ఏ మినిస్ట్రీ అండర్లోకి వస్తుంది అనేటువంటి స్టేట్మెంట్స్ మనకైతే కనుక ఇస్తుంటారు. ఇక నెక్స్ట్ వచ్చేసి మనకి CSIR మన కంట్రీలోనే లార్జెస్ట్ R&D ఆర్గనైజేషన్ అండి. విత్ అరౌండ్ మనకి ఏంటంటే 37 నేషనల్ ల్యాబొరేటరీస్ మనకైతే కనుక ఉన్నాయి. ఇది 1942లో మనకైతే కనుక ఎస్టాబ్లిష్ చేశారు. హెడ్ క్వార్టర్స్ వచ్చేసి మనకి న్యూఢిల్లీలో ఉన్నాయి. అండ్ ఇట్ ఈస్ operates as an autonomous body under మినిస్ట్రీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ అండర్లో మనకి ఏంటి అని అంటే కనుక ఆపరేట్ అవుతుంది ఈ బాడీ వచ్చేసి. ఆర్గనైజేషనల్ స్ట్రక్చర్ తీసుకుంటే CSIR యొక్క ప్రెసిడెంట్ వచ్చేసి ప్రైమ్ మినిస్టర్ ఈజ్ ద ప్రెసిడెంట్ ఆఫ్ CSIR అండి. హీ ఈజ్ ద ఎక్స్ అఫిషియో. వైస్ ప్రెసిడెంట్ విల్ బి యూనియన్ మినిస్ట్రీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఎక్స్ అఫిషియో. డైరెక్టర్ జనరల్ని అపాయింట్ చేస్తారు CSIR డైరెక్టర్ జనరల్. సో ఫర్ ద ఫస్ట్ టైం ఎవర్ విమెన్ డైరెక్టర్ జనరల్ని మనకైతే కనుక అపాయింట్ చేయబడడం జరిగింది. ఇఫ్ యూ నో ద ఆన్సర్ ప్లీజ్ ట్రై టు కమెంట్ ఇట్ అండి. ఈ ఎవరిని మనకి ఏంటంటే కనుక CSIR యొక్క డైరెక్టర్ జనరల్గా మనకైతే కనుక అపాయింట్ చేశారు. అండ్ ఇన్ఫ్యాక్ట్ షీ ఈస్ ద ఫస్ట్ విమెన్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ ద CSIR యాజ్ వెల్. ట్రై టు కమెంట్ ఇట్.
అండ్ డైరెక్టర్ జనరల్ యొక్క రోల్ ఏంటి, గవర్నింగ్ బాడీని లీడ్ చేస్తారు మనకి ఈ యొక్క డైరెక్టర్ జనరల్ మనకి. అండ్ సిఎస్ఐఆర్కి సంబంధించి ఒక ఇంపార్టెంట్ అవార్డు ఉంటుందండి, దట్ ఈస్ నోన్ యాజ్ శాంతి స్వరూప్ బాత్నగర్ అవార్డ్ ఆర్ ప్రైజ్ అంటారు. ఇది మనకి ద ఫౌండర్ ఆఫ్ సిఎస్ఐఆర్ డాక్టర్ శాంతి స్వరూప్ బాత్నగర్ పేరు మీదన మనకైతే కనుక ఈ అవార్డుని కన్ఫర్ చేస్తుంటారు. ఎవరెవరైతే అవుట్ స్టాండింగ్ రీసెర్చ్ చేస్తారో సైన్స్ అండ్ టెక్నాలజీలో అలాంటి వాళ్ళని గుర్తించి మనకి ఏంటంటే కనుక ఈ యొక్క శాంతి స్వరూప్ బాత్నగర్ అవార్డుని మనకి ఇవ్వబడడం జరుగుతుంది. డిఫరెంట్ కేటగిరీస్ ఉంటాయి ఏంటంటే బయాలజికల్ సైన్సెస్, కెమికల్ సైన్సెస్, ఎర్త్ అట్మాస్ఫియర్, ఓషన్ అండ్ ప్లానటరీ సైన్సెస్, ఇంజనీరింగ్, మ్యాథమెటికల్, మెడికల్, ఫిజికల్ సైన్సెస్లో మనకి అవార్డు అనేటువంటిది కన్ఫర్ చేయబడ్డం అయితే కనుక జరుగుతుంది. సో ఇక్కడ మనం ఏంటంటే ఇంపార్టెంట్ ఇప్పుడు మనం ఏమేం చూసాం, మనము గ్రీన్ క్రాకర్స్ అంటే ఏంటి, what are the different types of green crackers, then important organizations like for example PESO, then we went to CSIR as such organizations గురించి ఇవన్నీ కూడా మనం ఏంటంటే కనుక ఇక్కడ కవర్ చేయబడటం జరిగింది. వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి మనకి అప్కమింగ్ ఎగ్జామ్స్కి. క్లియర్? లెట్ us move to that of the next one. Moving to the next article, Supreme Court full court resolves to publish assets of judges. ఎస్ అండి. సో రీసెంట్గా మనకి ఏంటి అని అంటే కనుక ఫుల్ కోర్ట్ మీటింగ్ అయితే కనుక జరిగింది. యాజ్ పర్ ఆఫ్టర్ దట్ పర్టిక్యులర్ మీటింగ్ ఆల్ ద 33 సర్వింగ్ సుప్రీం కోర్టు జడ్జెస్ అయితే కనుక అగ్రీ అయ్యారు. దేని గురించి, వాళ్ళ యొక్క అసెట్స్ అన్నీ కూడా సో దే విల్ మేక్ దెమ్ పబ్లిక్ ఆన్ ద కోర్ట్ వెబ్సైట్. అంటే వాళ్ళకి ఏమేమి ఆస్తులు ఉన్నాయి ఏంటి అనేటువంటివన్నిటినీ కూడా మనకి ఏంటి అని అంటే కనుక పబ్లిక్ డొమైన్లో గవర్నమెంట్ సుప్రీంకోర్టు వెబ్సైట్లో మనకైతే కనుక ప్లేస్ చేస్తామని చెప్తున్నారు. ఎందుకనంటే రీసెంట్గా ఢిల్లీ హైకోర్టు జడ్జి జరిగింది కదా ఇన్సిడెంట్, మనకి ఇందాక మనం స్టార్టింగ్ మాట్లాడుకున్నాం మనం. ఎస్, సో మనకేంటి అంటే ఆ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత ఇప్పుడు ఒక రకమైన అనుమానం ఉంటుందన్నమాట. అంటే ఈ జడ్జి ఇలా ఉన్నారా లేకపోతే మిగతా జడ్జిల పరిస్థితులు ఎలా ఉన్నాయి అంటూ సో పీపుల్లో ఒక రకమైనటువంటి సస్పిషన్ అనేటువంటిది ఉంటుంది. మరి ఆ సస్పిషన్ అనేది పోగొట్టి ట్రస్ట్ అనేటువంటిది మళ్ళీ రీబిల్డ్ చేసుకోవాలి అని అంటే ఏం చేయాలి? సో రిమైనింగ్ జడ్జెస్ అందరూ కూడా వాళ్ళ యొక్క ఇవైతే కనుక చేయడం వల్ల మన యొక్క ఈ ట్రస్ట్ అనేటువంటిది మళ్ళీ పెరుగుతుంది అనేటువంటిది మనకి ఏంటంటే అనే ఉద్దేశంతో అంటే ట్రాన్స్పరెన్సీని పెంచడం గురించి సో ద జడ్జెస్ హ్యావ్ టేకెన్ దిస్ పర్టికులర్ డెసిషన్ అండి. సో ఇట్ వాజ్ అదే రాశారు చూడండి, దిస్ డెసిషన్ వాజ్ కమ్ ఇన్ ద వేక్ ఆఫ్ కాంట్రవర్సీ రిగార్డింగ్ ద ఫైండింగ్ ఆఫ్ హాఫ్ బర్న్డ్ క్యాష్ ఆన్ ద రెసిడెన్షియల్ ప్రెమిసెస్ ఆఫ్ ఏ ఢిల్లీ హైకోర్టు జడ్జ్. సో ఢిల్లీ హైకోర్టు జడ్జి యొక్క ఇంటి దగ్గర మనకి ఏంటంటే కనుక ఇవన్నీ దొరకడం అనేటువంటిది వల్ల ఇప్పుడు ఈవెన్ దిస్ వాజ్ ట్రిగ్గర్డ్. అయితే ఇంతకుముందు మామూలుగా అయితే కనుక పబ్లిక్ సర్వెంట్స్ కానీ పొలిటీషియన్స్ కానీ వీళ్ళు పబ్లిక్ డొమైన్లో ప్లేస్ చేయాలి వాళ్ళ యొక్క అసెట్స్ని, నాట్ జడ్జెస్ నీడ్ నాట్ మ్యాండేటరీలీ సో దే పుట్ దేర్ అసెట్స్ ఇన్ ద పబ్లిక్ డొమైన్, పెట్టవలసినటువంటి అవసరం లేదు. అయితే 1997లో ఒక ఇంపార్టెంట్ రెజల్యూషన్ తీసుకుని వచ్చారండి. ఆ రెజల్యూషన్ ఏంటంటే కనుక విచ్ వాస్ హెడెడ్ బై జస్టిస్ జేఎస్ వర్మ డిసైడెడ్ దట్ జడ్జెస్ మస్ట్ డిక్లేర్ టు ద చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా దేర్ అసెట్స్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ రియల్ ఎస్టేట్ ఆర్ ఇన్వెస్ట్మెంట్స్ హెల్డ్ బై దెమ్ ఆర్ దేర్ స్పౌసెస్ ఆర్ డిపెండెంట్స్ విత్ ఇన్ ఎ రీజనబుల్ టైమ్ ఆఫ్ అజ్యూమింగ్ ద ఆఫీస్. దిస్ డిక్లరేషన్ వుడ్ రిమైన్ కాన్ఫిడెన్షియల్. సో 1997లో మనకి ఒక ఇంపార్టెంట్ రెజల్యూషన్ విచ్ వాజ్ హెడెడ్ బై ద సో చీఫ్ జస్టిస్ జేఎస్ వర్మ తీసుకుని వచ్చారు. ఆ రెజల్యూషన్ ప్రకారం ఏంటంటే ప్రతి జడ్జు కూడా ఒక్కసారి ఆఫీస్ అజ్యూమ్ చేసుకున్న తర్వాతన విత్ ఇన్ రీజనబుల్ టైం ఫ్రేమ్లో వాళ్ళ యొక్క ఆస్తులన్నింటినీ కూడా చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాకి డిస్క్లోజ్ చేయాలి. సో చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాకి ఎక్కడెక్కడ వాళ్ళకి ఆస్తులు ఉన్నాయి, రియల్ ఎస్టేట్ ఎక్కడెక్కడ ఉంది, ఇన్వెస్ట్మెంట్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి అంటూ మొత్తం అన్నీ కూడా డిస్క్లోజ్ చేయాలి. అయితే వాళ్ళదే కాదు వాళ్ళ యొక్క స్పౌజ్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఈవెన్ ద డిపెండెంట్స్ యొక్క ఆస్తులు కూడా మనకి ఏంటి అని అంటే కనుక డిక్లేర్ చేయాలి. కానీ అదంతా పబ్లిక్ డొమైన్లో అయితే పెట్టరు, దట్ విల్ రిమైన్ కాన్ఫిడెన్షియల్ ఓన్లీ. బట్ ఇప్పుడు మనకి ఏంటంటే కనుక నౌ ఏ న్యూ డెసిషన్ హ్యాస్ బీన్ టేకెన్ వేర్ ఆల్ ద జడ్జెస్ సర్వింగ్ జడ్జెస్ 33 జడ్జెస్ కదా, శాంక్షన్ స్ట్రెంగ్త్ ఎంత 34 కదా. సో ఆల్ ద సర్వింగ్ 33 జడ్జెస్ మనకి ఏంటంటే కనుక నౌ దే హ్యావ్ డిసైడెడ్ టు పుట్ అప్ దేర్ అసెట్స్, డిక్లేర్ దేర్ అసెట్స్ కంప్లీట్లీ ఇన్ ద పబ్లిక్ డొమైన్లో ప్లేస్ చేయడం గురించి, ట్రాన్స్పరెన్సీ మరలా పెంచడం గురించి, ఎటువంటి సస్పిషన్కి మనం అవకాశం ఇవ్వకూడదు అంటూ మనకైతే కనుక ఈ డెసిషన్ని తీసుకోవడం జరిగిందండి. సో దిస్ వాజ్ ద అనదర్ ఇంపార్టెంట్ ఆర్టికల్ మనకి తెలియాల్సినటువంటిది. మూవింగ్ ఆన్ టు దట్ ఆఫ్ ద నెక్స్ట్ వన్. ఎస్, కమింగ్ టు ద టుడేస్ క్వశ్చన్.
Shanti Swarup Bhatnagar Award is associated with A. Department of Atomic Energy, B. CSIR, C. Indian Council of Medical Research, D. Indian Council of Agricultural Research. So if you know the answer, please comment your answer andi. And like if you have liked the video, please do like it. And let's meet again in the next Hindu news analysis. Until then, happy learning. All the best. Bye bye.